కానిదని తన మొదలున పాతాళములను కొలుచు నా భూమికి ఈర్పులు నాలుగు దిక్కుల వెలుగునని తేజమును దిగంతముల కనుచు సకల సంపత్ప్రభూన జన్మభూమి భారతావని కీర్తి వైభవ పతాకయైన ఈ అగ్నిదలయందు నిలచి భారతీయుడని గర్వపడుదు నేను భారతేను కృపదూడు భారతి క్రోడీతలమునన్నుడు శోకగముడు సైకత శ్రోణికి చంద్రీకయ సుందర వేడికి రక్షతామర శ్రేష్ఠి సుయజాత భవ చిత్త వశీకరణైక వాణికి తమకు చేసిన ఎగులు సైతులందరూ పలికదించే నేడు నన్ను దూతగా పంపిరి సతీసేయ నీ పిల్లలు బావలు ప్రజలు పెంపు వహింపక పొందు చేసెదో ఏక ఎల్లిన నంబకుంటదవో సతీసేదో ఏర్పడ జపము తొరవేసరా సానుత్తము దిశాస్తలులనివ్వు నా ప్రజా విజ్ఞానము ఈ బాటిదని తన మొదలున పాదాళములను కొలుచు నా భూమికి ఈర్పులు నాలుగు దిక్కుల వెలుగునని తేజమును దిగంతముల కనుచు సకల సంపత్ ప్రపూర్ణ జన్మభూమి సకల సంపత్ ప్రపూర్ణ నా జన్మభూమి భారతావని కీర్తి వైభవ పతాకయైన ఈ అగ్నిదలయందు నిలచి భారతీయుడనని గర్వపడుదు నేను భారతీయుడనని గర్వపడుదు నేను అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు పవన్ గారు పాడిన పాటల్ని పద్యాలని ఆ పాటలు వింటూ మూడ్ తెచ్చుకొని పాడినటువంటి ఇతర గాయకుల గళాలని మీరు విన్నారు. చాలా సావధానంగా చాలా ప్రశాంతంగా గాంధీ గారి సభ కాబట్టి చాలా క్రమశిక్షణగా మీరు విన్నారు. అందుకు నేను ఒక్కడిని కొట్టే తప్పట్లు చాలా కనుక మీరందరూ కొట్టాలని కోరు. ఏ సభకైనా కావలసింది చక్కటి వేదిక,
అందమైన ఆసనాలు, అలంకారాలు, గొప్ప గొప్ప అతిరథ మహారథులైనటువంటి అతిథులు, ఇలా ఏదో కార్యక్రమ నిర్వహణ చేస్తూ మాట్లాడే నాలాంటి ఒకరు, వీటన్నిటినీ మించి కావలసింది సభాభవనం మారు మోగేటట్టు మోగేటువంటి చప్పట్లు కొట్టేటువంటి ప్రేక్షకులు. నా అదృష్టం ఏంటో కానీ ఏ సభా కార్యక్రమంలో నేను పాల్గొన్నా కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అని చెప్పేటువంటి యాంకర్స్ లాగా చెప్పేటువంటి పరిస్థితి నాకు ఎప్పుడు రాలా. నేను అడగక ముందే చప్పట్లు కొట్టేటువంటి ప్రేక్షక మిత్రులు నాకు ప్రతి చోట దొరుకుతుంటారు. ఇవాళ కూడా దొరికారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను అడగలేదు. ఇదే కాచిగూడ వైశ్య హాస్టల్ భవనంలో నేను ఒకసారి ఒక కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు నాకంటే ముందు 7-8 మంది మాట్లాడితే ఆ రోజు 800 మందో 900 మందో ఆడియన్స్, 6 కిక్కిరిసిపోయింది. ఎక్కువ చప్పట్లు పడకపోతే నేను అడిగా, ఏంటి ఆశ్చర్యంగా ఉంది, ఇంత యువశక్తి ఇక్కడ బబ్లింగ్ ఎంతూజియాజం ఉంటే చప్పట్ల మోత వినపట్టలేదు ఏంటి అని అడగగానే చప్పట్లు కొట్టారు. ఆ రోజు ఆ కార్యక్రమ నిర్వాహకులు చాలా సంతోషపడ్డారు. ఇందాక నుంచి అందరూ స్పీచెస్ ఇస్తున్నారు కానీ ఆడియన్స్ని తమతో పాటు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయలేదనిపించిందండి. మీరు మైకు పట్టుకోగానే ఆడియన్స్తో ఒక కనెక్ట్ మీరు ఏర్పరచుకున్నారు. ఆ రోజు నాకు గుర్తొస్తుంది. ఎప్పుడైనా ఒక కార్యక్రమం చిన్నదైనా పెద్దదైనా ఆ కార్యక్రమ నిర్వహణ చేసుకునేటప్పుడు ఇక్కడ ఉన్నంతసేపు అది 1 గంట 2 గంటల 2.5 గంటల ఏదన్నా కానీ మనం అందరం ఒకటిగా ఉండాలి. ఒక తదేకంగా, ఒక మమేకంగా, మనతనంతో, మన కమ్మతనంతో, మన మమకారంతో ఒకటైపోయినప్పుడు మనం అడగకుండానే చప్పట్లు కొడతారు. ఎందుకంటే ఆ చప్పట్లు కొట్టేది ఎప్పుడంటే మనసు పులకించినప్పుడు. వినేవాళ్ళు ఉంటే చక్కగా మాట్లాడడం అనేటువంటి ఒక చిన్న బలహీనత నాకుంది కాబట్టి కార్యక్రమం ప్రారంభంలోనే ఇలా మాట్లాడాను. ఈరోజు ఈ కాచిగూడ వైశ్య హాస్టల్ సభా ప్రాంగణంలో మనం ఒక కార్యక్రమానికి కాదు, ఒక పండగగా వచ్చాము అని నేను భావిస్తున్నాను. నాతో ఏకీభవించే వాళ్ళు ఉంటే ఎవరైనా దయచేసి చప్పట్లు కొట్టాడు. జాతిపిత మహాత్మా గాంధీ, ఆయన పూర్తి పేరు ఇక్కడ పిల్లల్లో ఎంతమంది గుర్తుందో తెలియదు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మన జాతి పిత. ఆయన పుట్టి పెరిగిన సంచరించినటువంటి పవిత్రమైన భారత దేశంలో పుట్టినందుకు మనమందరం గర్వించాలి, హర్షించాలి, సంతోషించాలి. ఆ దేవుడికి మనం ధన్యవాదాలు చెప్పాలి. అటువంటి జాతిపిత యొక్క 150వ జయంతి వేడుకలని మనం కూడా జరుపుకోవడానికి ఆవోపా బ్యాంక్మెన్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమానికి ఇక్కడ మనం అందరం సమావేశమయ్యాం. మామూలు మనిషిగా పుట్టిన వాళ్ళు కొంతమంది మాత్రమే మహనీయులుగా ఎదుగుతారు, యుగ పురుషులు అవుతారు, మహాత్ములు అవుతారు. అటువంటి బహుకొద్ది మందిలో అతి అరుదైనటువంటి వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ. దక్షిణాఫ్రికాలో ఆయనకు జరిగినటువంటి ఒక అవమానాన్ని ఒక సవాలుగా తీసుకొని, నువ్వు నల్లటి వాడివి, మేము తెల్లటి వాడము, మేము ప్రయాణం చేసేటువంటి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో ప్రయాణించేటువంటి అర్హత నీకు లేదు అని ఆయన నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా, కర్కశంగా ట్రైన్లో నుంచి తోసివేస్తే అప్పుడు మొదలైంది ఆయన మనసులో ఒక స్వేచ్ఛ గురించి, స్వాతంత్రం గురించి ఒక బలమైనటువంటి బీజం. తనకి జరిగినటువంటి వ్యక్తిగత అవమానాన్ని జాతి మొత్తానికి స్వేచ్ఛని రప్పించాలి అనేటువంటి ఒక మహదాశయంతో, ఒక మహా దృఢమైన సంకల్పంతో
ఆ రోజుల్లో ఈ వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఏదీ లేదు. జస్ట్ ఆలోచించండి, దేశవ్యాప్తంగా అందరినీ ఒక చోటికి చేర్చి అది దండి సత్యాగ్రహం ఏంటి, ఉప్పు సత్యాగ్రహం ఏంటి, సహాయ నిరాకరణోద్యమం ఏంటి, స్వదేశీ వస్తు విదేశీ వస్తు విదేశీ వస్త్ర బహిష్కరణ ఏంటి, ఎన్నెన్ని ఉద్యమాలు ఆయన ఒక్కడు నిర్వహించాడంటే అటువంటి మహనీయుడి కోసం మనం లేచి నిలబడి భక్తిపూర్వకంగా చప్పట్లు కొట్టాలి. జాతిపిత మహాత్మా గాంధీ కోసం. చాలా చాలా ధన్యవాదాలు. దయచేసి కూర్చోండి. చాలా చాలా ధన్యవాదం. అతిథులను ఆహ్వానించడం, స్పీచ్ ఇప్పించడం అది గొప్ప కాదు, అది అందరూ చేసే పని. ఇవాళ ఈ కార్యక్రమం కోసం ఈ సభాభవనంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిలో ఒక చిన్న ఆలోచన, ఒక కొత్త ఆలోచన కలిగించాలి అనేటువంటి చిన్న ప్రయత్నంతో నేను ఈ 4 మాటలు ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నాను. నా మాటలకి స్పందించి లేచి నిలబడి మహాత్మా గాంధీని తలుచుకుంటూ చప్పట్లు కొట్టినటువంటి మీలో ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుసుకుంటున్నాను నేను. ఇక ఈనాటి సభా కార్యక్రమానికి ముందుగా బ్యాంక్మన్ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీ పివి రమణయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ ఆమోపా బ్యాంక్మన్ చాప్టర్ అధ్యక్షులుగా ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇంతింతై అన్నట్టుగా అనేక రకాల కార్యక్రమాలతో బ్యాంక్మన్ చాప్టర్ పరిధిని పెంచుతూ అనేక మంది విశిష్టులైనటువంటి అతిథుల్ని కూడా మమేకం చేసుకుంటూ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి రమణయ్య గారికి నా అభినందనలు. తర్వాత ఏదున్నా లేకపోయినా ప్రపంచంలో కావాల్సింది డబ్బు, ధనం మూలం ఏదని జగత్ అన్నారు కదా. సో ఈ బ్యాంక్మన్ చాప్టర్ కోశాధికారి అయినటువంటి శ్రీ కేవీఎస్ గుప్తా గారిని ఆహ్వానిస్తున్నాను. ఏ కార్యక్రమం చేయాలన్నా వదాన్యులైనటువంటి విరాళాలు ఇచ్చేటువంటి హృదయం ఉన్నటువంటి సహృదయులు కావాలి. అటువంటి అనేక మందిని గుర్తించి అభ్యర్థించి ఆహ్వానించి వారిని ఇన్వాల్వ్ చేసేటువంటి ఒక విషయంలో దిట్ట మా మోహన్ దాస్ గారు. ఆయన ఈ బ్యాంక్మన్ చాప్టర్ కి చీఫ్ కోఆర్డినేటర్. వారిని ఆహ్వానిస్తున్నారు. అనేక విషయాల అపార అనుభవం కలిగినటువంటి బ్యాంక్మన్ చాప్టర్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నటువంటి శ్రీ రామానందం గారిని నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఎక్కడైనా సరే కావలసింది మహిళా శక్తి. ఆ బ్యాంక్మన్ చాప్టర్ మహిళా విభాగం మణిమాల గారిని నేను వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. బయట నుంచి వచ్చినటువంటి అతిథులని ఆహ్వానించుకునే ముందు వాళ్ళు వచ్చినప్పుడు ఆహ్వానించడానికి ఇక్కడ స్టేజీ మీద మనవాళ్ళు ఉండాలి కాబట్టి ముందుగా మన బ్యాంక్మన్ చాప్టర్ ఇంటర్నల్ పీపుల్ని ఆహ్వానించాను. ఇప్పుడు మన ఈనాటి ఈ విశిష్ట విలక్షణమైన సులక్షణమైన కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి మహానుభావులందరినీ ఆహ్వానించుకుందాం. ముందుగా శ్రీ నిజాం వెంకటేశన్ గారు, జనరల్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ ఆవోపా, వారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. The 5th State President శ్రీ చైతన్య రాయపూడి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వచ్చారండి, వారు దారిలో ఉన్నారట, వస్తారు. ఓకే. ఆర్ఎస్ బ్రదర్స్ రాజమౌళి గారు
వారు కూడా మార్గ మధ్యంలో ఉన్నారు. మన వైశ్య కులంలో అక్కడక్కడ అప్పుడప్పుడు మాత్రమే కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప పనులు చేసి గొప్ప గొప్ప వాళ్ళు అవుతుంటారు. అటువంటి బహుకొద్ది మందిలో నాకు బాగా పరిచితమైన తెలిసినటువంటి ఆత్మీయులు 100 సినిమాలు తీసి ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అనేటువంటి ఒక వినయ సంపన్నులైనటువంటి నా ఆత్మీయ మిత్రుడు శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వైశ్య వికాస వేదిక అధ్యక్షులైనటువంటి శ్రీ కాచం సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు కూడా మార్గ మధ్యలో ఉన్నారు. సో కొంతమంది అతిథులు ఇంకా రావాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాత వారు వేదికను అలంకరిస్తారు. అంత సింపుల్ గా ఉండడం అనేటువంటిది బహు కొద్ది మందికి మాత్రమే చేత అయ్యేటువంటి పని, బహు కొద్ది మంది మాత్రమే ఆచరించి చూపగలిగేటువంటి ఒక చక్కటి సుగుణం. కొంచెం ఎదుగుదల రాగానే నేనింత నేనంత అని భావిస్తూ ఉంటారు అధిక శాతం ప్రజలు. అలా కాకుండా స్వయం కృషితో ఎన్నో అద్భుతాల స్థాయికి చేరుకుని ప్రతి రంగంలోనూ తనదైన అరుదైన ముద్రలు వేసుకుని అంత ఎదిగినా కూడా ఎంతో సింపుల్ గా ఉంటూ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అనేటువంటి సిద్ధాంతానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తే బాగుంటుంది అని మేమందరం అనుకున్నాము. అందుకు తగినట్లుగా మహాత్మా గాంధీయే పైనుండి మాకు చూపించినటువంటి ఒక విశిష్టమైనటువంటి సింపుల్ మ్యాన్, సూపర్ మ్యాన్, సింప్లీ సూపర్ మ్యాన్ శ్రీ బండారు సుబ్బారావు గారు, స్టీల్ వెల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బండారు సుబ్బారావు గారు ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. వారిని అందరూ కలిసి సగౌరవంగా ఆహ్వానించి ఆసనంలో కూర్చోబెట్టవలసిందిగా కోరుతున్నాను. మహాత్మా గాంధీ మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ అనేటువంటి ఒక గ్రామంలో జన్మించిన ఆ ఊరు, ఆ జిల్లా, ఆ రాష్ట్రం, ఆ దేశం అన్ని ఎల్లలని దాటి సమస్త భారతావనికి మాత్రమే కాకుండా ఆయన పుట్టి 150 సంవత్సరాలైనా సరే ఇవాటికి కూడా మన దేశంతో పాటు అనేక విదేశాల్లో సైతం ప్రేమించబడుతూ, స్నేహించబడుతూ, స్మరించబడుతూ ఉన్నటువంటి అపురూపమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క 150వ జయంతి ఉత్సవ వేడుకలు జరుపుకోవడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఇప్పుడు ఈనాటి మన ముఖ్య అతిథి గారికి మన పుష్పగుచ్ఛంతో చిరు సత్కారం. కార్యక్రమంలో ముందుకెళ్తాం. ముందుగా దైవ ప్రార్థన, మేఘన మరియు పావని సంయుక్త గణంతో మహాత్మా గాంధీ గారికి అత్యంత ప్రియమైన, మామూలుగా ప్రార్థన గీతం అంటే వినాయకుడి గురించో ఇంకో దేవుడి గురించో మనం పాడతాం. నేను ఎప్పుడైతే ఈ ప్రార్థనా గీతం అని నాకు తలంపు కలిగిందో, మన మహాత్మా గాంధీ గారికి అత్యంత ప్రియమైన పాట లతా మంగేష్కర్ గారి గళంలో దేశ విదేశాల్లో మోగుతూ మారుమోగుతూ ఉన్నటువంటి పాట వైష్ణవ జంతే. ఆ పాట నేను ఎంపిక చేయడం జరిగింది. వెంటనే మా రమేష్ గారు ఎక్కడున్నాడు, రమేష్ గారికి చెప్తే రమేష్ గారు ఆయన కోసం తప్పట్టు కొట్టండి.
రమేష్ గారికి చెప్తే మీ పిల్లల చేత ఆ పాట పాడించగలరా, నేను ఆ పాట వీడియో పంపిస్తానని చెప్పి నేను పంపిస్తే 2 రోజుల్లో ఈ చిన్నారులిద్దరూ చక్కగా తయారయ్యారు. చిన్న పిల్లలు పాడుతున్నారు కాబట్టి చిరు దోషాలు దొరికినా కూడా మనం వాటిని పట్టించుకోకుండా ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం, ఆశీర్వదిద్దాం. ఇప్పుడు మేఘన పావని కలిసి వైష్ణో జంతే అనేటువంటి ప్రార్థనా గీతం. పెద్దలందరికీ మా హృదయపూర్వక గాంధీ జయంతి శుభాకాంక్షలు. నా తోటి మిత్రులందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. వైష్ణవ జనతే మహాత్మా గాంధీకి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి ఈ ప్రార్థనా గీతం ఈనాటి మన కార్యక్రమానికి ఒక శుభ ప్రారంభం ఇచ్చిందని నేను భావిస్తున్నాను. ఆ చిన్నారుడిద్దరిని ఆశీర్వదిస్తూ దయచేసి అందరూ తప్పకుండా పాటలు పాడుతూ మన పవన్ కుమార్ గారు రామసత్యాన్ని గారి గురించి మాట్లాడుతూ నా గురించి ఒక మాట చెప్పాడు. ఆయన ట్యాగ్ లైన్ కింద ఆరపాటి గారని అనేక మంది అభిమానంతో నాకు ఇచ్చినటువంటి ఆ పేరు, నాకు నేను సూపర్ మార్కెట్లో కొనుక్కున్నది కాదని అనేక అంతర్జాతీయ స్థాయి కంపెనీల వాళ్ళు ఒక బిజినెస్ పరంగా నన్ను అడిగితే నేను ఇచ్చినటువంటి సేవల రూపంలో నేను ఇచ్చిన ట్యాగ్ లైన్స్ అవి. అయితే ఆ ట్యాగ్ లైన్సే నాకు అనేక పుస్తకాలు, కథలు, కవితలు, గేయాలు, వ్యాసాలు, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ కంటే కూడా ఇటు పత్రికా రంగంలోనూ, అటు రేడియో రంగంలోనూ, అటు టీవీ రంగంలోనూ, ఛానల్స్ రంగంలోనూ మాటలు పాటల కంటే కూడా ఎక్కువ పేరు తెచ్చిపెట్టాయి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరం, ఒక అదృష్టం. వాటిల్లో ముఖ్యమైనది ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. మీరు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి, చప్పట కొట్టగల. చాలా సంతోషం. ఇందాక నేను చెప్పినట్లుగా తనకి వ్యక్తిగతంగా జరిగినటువంటి ఒక అవమానాన్ని భారత జాతి యావత్తు యొక్క బానిసత్వాన్ని రూపుమాపడానికి నడుం బిగించాడే నెహ్రూ, మహాత్మా గాంధీ. అది ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. అది ఆయన జీవితాన్ని కాదు, భారతదేశ ప్రజలందరి జీవితాన్ని మార్చేసింది. అవునా కాదా? ఒక బంగారు పంజరంలో పక్షిని తీసుకొచ్చి తలుపులు మూసేసి తాళం వేసేసి లోపలుంటూ హాయిగా నీకు పిస్తా బాదం పెడతాము అంటే ఆ పక్షి సంతోషంగా ఉంటుందా? అదే ఆ తలుపు తీసేసి బయటకు వెళ్ళమంటే హాయిగా రెక్కలల్లాడుస్తూ ఆకాశంలో ఎత్తుగా పైకి ఎగురుతూ హాయిగా ఆనందంగా ఉంటుంది, తిన్నా తినకపోయినా. బానిసత్వాన్ని మించినటువంటి దరిద్రం లేదు, బానిసత్వాన్ని మించినటువంటి దండన లేదు, బానిసత్వాన్ని మించినటువంటి దౌర్భాగ్యం లేదు. అటువంటి భారతదేశ బానిసత్వాన్ని రవి అస్తమించని సామ్రాజ్యంలాగా ఏలినటువంటి బ్రిటిష్ పాలకుల నిరంకుశ పరిపాలన నుండి ఆ ఉక్కు సంఖ్యలను పెంచి మనకి స్వేచ్ఛా వాయువులతో హాయిగా బతికేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మహాత్మా గాంధీకి ఆనాడు కలిగినటువంటి ఐడియా భారతదేశ చిత్రపట చరిత్రనే మార్చింది.
ఆ గాంధీని సంస్మరిస్తూ ఇవాళ ఒక చక్కటి కార్యక్రమం చేయాలనేటువంటి మరో ఐడియా ఈ బ్యాంక్మన్ చాప్టర్కి రావడం వల్ల మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన రమణయ్య గారు అతిథులందరినీ తీసుకుని వెళ్ళి జ్యోతి ప్రజ్వలన చేయించవలసిందిగా కోరుతున్నాను. ఆ కార్యక్రమానికి చక్కటి వెలుగులు ప్రసరించమని, జ్ఞానాన్ని ప్రసాదించమని దేవుణ్ణి కోరుకుంటూ జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. దీపం జ్యోతి నిలబడండి. దీపం జ్యోతి పరం బ్రహ్మం, దీపం జ్యోతి పరాత్పరం, దీపేన శమతే పాపం, సంధ్యాదీపం సరస్వతి భగవతి పార్వతి పూర్ణేందు బింబానన. ప్రతి అంశంలో కూడా ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళొచ్చాము. ఒక కార్యక్రమానికి వచ్చి కొంతసేపు ఆ కార్యక్రమం కోసం గడిపి తిరిగి వెళ్ళేటప్పుడు మాకు ఇవాళ కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత అతిథులు, మా బ్యాంక్మన్ చాప్టర్ పదాధికారులు అందరూ తిరిగి వేదికపై తమ తమ ఆసనాలని ఆక్రమించారు. ఇప్పుడు కార్యక్రమంలో ముందుకు వెళుతూ బ్యాంక్మన్ చాప్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పివి రమణయ్య గారిని ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులకి, అభ్యాగతులకి, ప్రేక్షక మహాశయులకి, మహాత్మా గాంధీ భక్తులకి, మనం అందరం మహాత్మా గాంధీ భక్తులం, అందరికీ స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. శ్రీ రమణయ్య గారు. ఈనాటి 150వ గాంధీ జయంతి సందర్భంగా మన ఈనాటి సభకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గారైనటువంటి శ్రీ బండారు సుబ్బారావు గారు, చైర్మన్ సీనివేల్ కార్పొరేషన్ లిమిటెడ్, మరియు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, సినీ ప్రొడ్యూసర్, 100 సినిమాలు తీసినటువంటి వ్యక్తి, 100 సినిమాలు తీయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని 100 సినిమాలు తీసినటువంటి వ్యక్తి అన్నమాట రామసత్యనారాయణ గారు. అట్లాగే తెలంగాణ ఆగోప రాష్ట్ర కార్యదర్శి నిజాం వెంకటేశ్వర గారు, సభను అలంకరించినటువంటి మోహన్ దాస్ గారు, ఏవిఎస్ గుప్తా గారు, రామానందం గారు, మహిళా విభాగ అధ్యక్షులు మణిమాల గారు, వచ్చినటువంటి బ్యాంక్మన్ చాప్టర్ మెంబర్సు, డోనర్సు, పిలవగానే వచ్చినటువంటి, మా కోరికను మన్నించి వచ్చినటువంటి మాతృ అభయ ఫౌండేషన్ వారి పిల్లలు, అట్లాగే అమ్మా ఫౌండేషన్ వారి పిల్లలు, మరియు మన వైశ్య మాతృమూర్తులు 60-70 మంది వచ్చారు. వారందరికీ కూడా మనము 150వ గాంధీ సందర్భంగా వీరందరినీ మనము ఏదో చిరు సత్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే కొంతమంది మిత్రులు, వాసవి బిజినెస్ గ్రూప్ మిత్రులు ప్రసాద్ గారు, ప్రెసిడెంట్ గారు, అట్లాగే సెక్రటరీ శ్రీహరి గారు, వచ్చినటువంటి తదితర పెద్దలందరికీ నా నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామంటే మా యొక్క మెంబర్సు, దాతల సహకారంతోనే నేను ముందుకెళ్తున్నాను.
అలాగే నాకు ప్రోత్సహించారు కూడా. ఈ యొక్క కార్యక్రమాన్ని బృహత్తరమైన కార్యక్రమం. లాస్ట్ ఇయర్ కూడా మేము మాతృ పిల్లలకు గాంధీ జయంతి నాడు 60 మందికి కూడా మేము వారికి దసరా సందర్భంగా గాంధీ జయంతి సందర్భంగా ఇలాగే మేము కార్యక్రమం చేసి వాళ్ళు బట్టలు ఇచ్చాము. మేము ఈ సంవత్సరం 150వ గాంధీ జయంతి సందర్భంగా 150 మందికి ఇస్తే బాగుంటుందనే తలంపుతో మీ అందరినీ అడిగాను, మెంబర్స్ అందరినీ అడిగాను. ఓకే అన్నారు, నాకు ముందుకు పంపన్నారు, నాకు సహకరించారు. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఈ ఆవోమా బ్యాంక్మెన్ చాప్టర్ 1997లో పిటి కాంతారావు గారి చేత ఆవిర్భవించింది. ఈ 22 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని గత 2 సంవత్సరాల నుంచి చక్కటి కార్యక్రమాలు మీ అందరి ప్రోత్సాహం వల్ల నేను చేయగలుగుతున్నాను. చాలా కార్యక్రమాలు చేశాం. ఈ సంవత్సరంలో మన వైశ్యులు 2 రాష్ట్రాలైనటువంటి వైశ్యులు 100, 1000 రైమ్సెట్ ర్యాంకర్లో వచ్చేటువంటి వారికి కూడా మనం లాస్ట్ జూన్లో బంగారు పథకాలతో సత్కరించడం జరిగింది. అట్లాగే మన గురు పూజోత్సవాలు కూడా మన గురు పూర్ణిమ సందర్భంగా కవులను మనం సత్కరించడం జరిగింది. తర్వాత టీచర్స్ డే సందర్భంగా కూడా మన ఓయూ క్యాంపస్ ఆంధ్ర మహిళా సభ కళాశాలలో చాలా చక్కగా సుందరంగా ఆ కార్యక్రమాన్ని కూడా మనం టీచర్స్ గౌరవించుకొని కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నాం. మన బ్యాంక్మెన్ చాప్టర్ తరఫున వాసవి వృద్ధాశ్రమం కుటీరంటాం దాన్ని, వాసవి బ్యాంక్మెన్ ఓల్డ్ ఏజ్ హోమ్, దాన్ని కూడా మనం ప్రమోట్ చేశాము. అది బాలాపూర్ మల్లాపూర్లో ఉంది. అక్కడ 3600 గజాలతో 3 ఫ్లోర్లలో 30 రూములలో 48 మంది వరకు ఇన్వెస్ట్ ఉన్నారు. అక్కడే ఇంకొక 1000 గజాలలో కేసీకేఏ గుప్తా గారు వారి సొంత ట్రస్ట్ డబ్బులతో మనకు 14 రూములు కట్టించి మనకు హ్యాండ్ఓవర్ 2-3 నెలల్లో చేయబోతున్నారు. ఆ కార్యక్రమం కూడా 2-3 నెలల్లో మనం ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోబోతున్నాం. చాలా మంది మెంబర్స్ ఫస్ట్ టైంగా వచ్చినట్టుగా ఉంది. బ్యాంక్మెన్ చాప్టర్ అన్ని బ్యాంకుల మెంబర్స్, రిటైర్డ్ మెంబర్స్, వర్కింగ్ మెంబర్స్ కూడా ఉన్నారు. మనకు 1400 మంది వరకు మెంబర్స్ ఉన్నారు. మనకు ఇంకా చాలా మంది కూడా చేరవలసి ఉన్నది. చేరవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కౌంటర్లో అప్లికేషన్స్ ఉన్నాయి, చేరమని చెప్పి కోరుతున్నాను. ఈ 150వ గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఈ గాంధీ జయంతితో పాటుగా ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కూడా ఈరోజే కావడం ముఖ్య గమనార్హం. జనరల్గా చాలా మంచి లీడరు లాల్ బహదూర్ శాస్త్రి గారు. గాంధీ గారి జన్మదిన సందర్భంగా కొంచెం మడుగున పడినట్టుగా ఆయన పేరు చాలా మందికి ఈరోజే చాలా మందికి కూడా తెలవదు. సో వారిని కూడా మనం స్మరించుకొని వారికి జరుపుకోవడం కూడా మనకు చాలా సంతోషకరమైన విషయం. ఈ మాతృ అభయ సంస్థ పిల్లలను పెంచి పోషించి దగ్గరికి తీసి ఈ యొక్క ఆలోచన వచ్చినటువంటి రమేష్ గారు, ఈయన కూడా ఒకనాడు ఆర్ఫనేజ్ స్టూడెంట్ తనకు కలిగిన ఉద్దేశము, తనకు కలిగినటువంటి ధైర్యము, తనకు ఉన్నటువంటి ధైర్యము మనకి ఎవరికి లేదు. మనకి ఇన్ని ఆస్తులున్నా, ఇంత సంపాదన ఉన్నా, ఇద్దరు పిల్లలు సంస్కరించుకోవడము, వాళ్ళని పెంచి పోషించడమే అబ్బా ఎలా చేయాలి అనే ధైర్యం, ఎలా చేయాలనే ఆలోచన మనకు వస్తుంది. కానీ అతనికి ఏమీ లేకపోయినా కూడా ఈ పిల్లలందరినీ నేను పెంచాలి, పోషించాలి, ఒక స్థితికి తీసుకురావాలనేటువంటి ఆలోచన వచ్చినందుకు మనం చాలా సంతోషపడాలి, గర్వపడాలి కూడా. అట్లాగే అమ్మా ఫౌండేషన్ వారు కూడా మన వైశ్య కులస్తులు, వారికి 2 సంతానము, వారి 2 కూడా పిల్లలు పెళ్ళయింది, ఆడపిల్లలు 2 కూడా ఫారిన్లో ఉన్నారు. ఆయన గత 13-14 సంవత్సరాలుగా అమ్మా ఫౌండేషన్ ట్రస్ట్ కింద ఒక 33 మంది పిల్లలను దత్తత తీసుకొని, దత్తత అంటే ఆర్ఫనేజ్ పిల్లలను, అంటే ఎవరెవరో ఎక్కడుంటారో తల్లిదండ్రులు ఉండొచ్చు లేకపోవచ్చు అలాంటి పిల్లలందరూ దత్తత తీసుకొని దాదాపుగా 11 సంవత్సరాల నుంచి ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇంట్లోనే పిల్లలకు భోజనము, టిఫిన్
చదువు సంధ్య మంచి చెడ్డ అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. 2 నెలల కింద ఏదో విషయంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మనం ఆ పిల్లలు కూడా మనం ఈ సందర్భంగా సహాయం చేస్తే బాగుంటుందని అనుకున్నాం. వారు కూడా వచ్చారు. అయితే అమ్మా ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ గారు ఆయన చాలా సోషల్ యాక్టివిటీస్లో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా పిజన్ ఉంది. చెంచల్ కూడా పిజన్లో ఆయన కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ ఆయన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అమ్మా ఫౌండేషన్ వాళ్ళ ఆ పిజన్ దోస్తులందరికీ వాళ్ళు కూడా జైలు ఖైదీలందరికీ కూడా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందువల్ల ఇక్కడికి వాళ్ళు రాలేకపోయారు. సో ఇక్కడికి కూడా వాళ్ళని రమ్మని చెప్పి అన్నాను, కానీ సార్ అవకాశం లేదు. అక్కడ పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్స్ వస్తారు, కలెక్టర్స్ వస్తారు, ఎవ్రీ ఇయర్ జరిగే ప్రోగ్రామ్ అన్నీ ఉంటారు. కాబట్టి సారీ సార్ నేను రాలేనన్నారు. వారి రాకపోవడం మనకు కొంచెం లోటుగా కనిపిస్తుంది. సో నేను చెప్పబోయేది ఏంటంటే ఈ సంవత్సరం 150వ దాని సందర్భంగా మా బ్యాంక్ బెంచ్ చాప్టర్ వారు 150 మంది పిల్లలకు 150 మందికి మనం సహాయం చేద్దామని ముందుకు వచ్చారు. దానికి సంతోషపడుతూ మీ సహకారం ఇచ్చిన మీ అందరికీ కూడా ఒకసారి నమస్కారం తెలుస్తూ విరమిస్తున్నాను. చక్కటి స్వాగత భాషణంతో పాటు సమగ్రమైనటువంటి సమాచారం కూడా ఇచ్చిన రమణయ్య గారికి ధన్యవాదాలు. నాడైనా నేడైనా ఏనాడైనా గాంధీ అంటే చాలు మనకి ఒక్కడే గుర్తొస్తారు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, గాంధీ అనేది ఆయన సొంత పేరు కాదు, ఆయన ఇండివిజువల్ నేమ్ కాదు, అది ఫ్యామిలీ నేమ్. కానీ గాంధీ అనగానే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని చెప్పనక్కర్లా. ఆ గాంధీ అనేటువంటి సర్నేమ్ ఆయనకి ఇండివిజువల్ నేమ్గా దేశ విదేశాల్లో గుర్తింపు పొందడం అంటే ఒక వ్యక్తి ఎంత ఎదిగి ఉండాలి అని మనం ఆలోచించాలి. ఆ ఎదుగుదల కారణం ఏంటి? ఆయనకు వచ్చినటువంటి అనేక సంకల్పాలు. ఆ సంకల్పాలన్నీ ఆచరణలో పెట్టడం కోసం ఆయన అహర్నిశలు చేసినటువంటి కృషి, వెనకడుగు వేయకుండా ముందుకు వేసినటువంటి ముందడుగులు, ఒక సత్యం, ఒక అహింస, ఒక నిరాయుధీకరణ, ఒక సత్యాగ్రహం, ఒక సహాయ నిరాకరణ, ఇలా ఎన్నెన్ని సంకల్పాలు తీసుకున్నాడు మహాత్మా గాంధీ. తాను తీసుకోవడమే కాకుండా తనకు కలిగినటువంటి సంకల్పాలకి జనం బలం తోడు చేసుకొని అద్భుతాలు చేసినటువంటి మహానుభావుడు మన గాంధీ. అయితే ప్రపంచమంతా కూడా ఒకప్పుడు భూమి మీద ఇటువంటి వ్యక్తి సంచరించి ఉంటాడు అని నమ్మలేకపోతున్నాం అని ముక్కున వేలేసుకోవలసినటువంటి పరిస్థితి వస్తుందని అనేక విదేశీయులు పొగిడారు మన గాంధీ. అంత గొప్ప వ్యక్తి మన భారతీయుడు అవటం, ఆయన 150వ జయంతి వేడుకలు జరుపుకోవడానికి మనమందరం ఇలా కాసేపు కూర్చోవడం, ఇది నిజంగా జీవితంలో ఒక అదృష్టం. అయితే గాంధీ యొక్క సిద్ధాంతాలని, గాంధీ యొక్క సంకల్పాలని మనం ఎంతవరకు వాటిని గుర్తుపెట్టుకుంటున్నాం, వాటిని మనం మర్చిపోతున్నామేమో. ఆర్ఎస్ బ్రదర్స్ అనేటువంటిది ఒక బ్రాండ్, ఒక ఐకాన్, ఒక అందరికీ స్థిరపరిచితమైనటువంటి ఆబాల గోపాలానికి తెలిసినటువంటి పేరు ఆర్ఎస్ బ్రదర్స్. ఆ ఆర్ఎస్ బ్రదర్స్ లో కీలకమైనటువంటి వ్యక్తి శ్రీ రాజమౌళి గారు ఈనాటి మన గౌరవ అతిథిగా వచ్చేశారు. వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ రాజమౌళి గారు. అది మీకు వినిపించాలనుకుంటున్నాను. గాంధీ లేడు, లేదు గాంధీజం ఇచ్చట. గాంధీ లేడు, లేదు గాంధీజం ఇచ్చట. గాంధీ టోపీ కలదు, గాంధీ పేర. ఆ గాంధీ టైం వచ్చినప్పుడు, ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు, స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు, రిపబ్లిక్ డే వచ్చినప్పుడు ఆ గాంధీ టోపీ మాత్రం పెట్టుకొని వస్తారు జనమంతా. గాంధీ లేడు, లేదు గాంధీజం ఇచ్చట. గాంధీ టోపీ కలదు, గాంధీ పేర. గాంధీ బ్రతికి ఉన్న గాబరా పడిపోవడం. ఒకవాడు ఇప్పుడు గాంధీ కనుక బతికుంటే నా పేరు చెప్పుకొని ఎన్నెన్ని పనులు చేస్తున్నారని చెప్పి ఆయన గాబరా పడిపోవడం. ఆలపాటి పలుకు హాయి గొలుపు అని ఇప్పుడు ఇంతగా ఇక్కడ హాల్లో కూర్చొని రాసినటువంటి 2 లైన్లు మీకు వినిపించాలనిపించింది.
మహాత్మా గాంధీ గురించి మనం ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పాల్సిందే ఉంటుంది, చెప్పుకోవాల్సిందే ఉంటుంది. కానీ ఎందుకంటే మీరు ఎంతమంది మహాత్మా గాంధీ జీవితాన్ని చదివారో నాకు తెలియదు, ఎంతమంది మహాత్మా గాంధీ సూక్తుల్ని చదివారో నాకు తెలియదు. మహాత్మా గాంధీ టచ్ చేయనటువంటి సబ్జెక్ట్ లేదు. ఒక క్యారెక్టర్ గురించి, ఒక శీల సంపద గురించి, ఒక ఆత్మాభిమానం గురించి, ఒక స్వాభిమానం గురించి, ఒక స్వావలంబన గురించి, మనిషి జీవితానికి అవసరమైనటువంటి ప్రతి అంశాన్ని టచ్ చేసినటువంటి మహాత్మా గాంధీ. ఆయనే చెప్పింది కస్టమర్ ఈజ్ ద గాడ్ అని చెప్పి, ఇలా అనేక విషయాలు. అటువంటి మహాత్మా గాంధీ గురించి చక్కగా వినేటువంటి వాడు ఉన్నప్పుడు ఎన్నైనా మాట్లాడాలనేటువంటి నా ఆలోచనకి కాస్త కళ్ళెం వేసుకుంటూ ఈనాడు మనం ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి మహానుభావులైనటువంటి అతిథుల స్పీచెస్ వినాలి మనం. వాటి కోసం ముందుగా శ్రీ నిజాం వెంకటేశ్వర గారిని నేను ఆహ్వానిస్తున్నాను. వారు గాంధీ గారి గురించి, ఈ కార్యక్రమం గురించి తమ సందేశం క్లుప్తంగా ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ నిజాం వెంకటేశ్వర గారు. నేటి 150 మంది అనాథ విద్యార్థులకు, పేద వైశ్యులకు దుస్తులు ఇవ్వాలనే సంకల్పంతో డాక్యుమెంట్ ఏర్పాటు చేసిన ఈ సభలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సుబ్బారావు గారు, అధ్యక్షత వహించిన మిత్రులు టీవీ రమణయ్య గారు, తర్వాత గెస్ట్గా వచ్చిన రాజమౌళి గారు, రామ సత్యనారాయణ గారు, బ్యాంక్ బెంచ్ బాధ్యులు మన్మాల గారు, ప్రసాద్ గారు, రాయపూడి మోహన్ దాస్ గారు, కేవల్ గుప్తా గారు, మనందరినీ తన మాటలతో ఊరుతో ఇస్తున్న ఆలపాటి గారు, రామానంద గారు, అతడైన మిత్రులారా, నా పేరు నిజాం వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి. నేను ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రతి నెల రూపకల్పన చేస్తూ సమాజంలోని పేదలకు, నిస్సహాయులకు, అసహాయులకు సహాయం చేయాలనే సంకల్పంతో తను తన కార్యవర్గం కలిసి రమణయ్య గారు ప్రతి నెల ఒక మ్యాజిక్ చేస్తున్నారు. ఆయన ఒక అప్పీల్ చేయగానే 118 మంది స్పందించారు. ఇది మామూలు విషయం కాదు. ఆయన ఇవాళ మనం ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నాము, మీరు మీ డొనేషన్స్ ప్రకటించని అనగానే మొట్టమొదటి రోజునే 38,000 వచ్చింది. మామూలు విషయం కాదు. మోహన్ దాస్ గారు 10,000 ఇచ్చి స్పందించారు. మన దగ్గర డబ్బు లేక కాదు, కార్యక్రమాలు రూపకల్పన చేసే మనుషులు లేక. ఆ కొరత డాక్యుమెంట్ అక్కడికి లేదు. డాక్యుమెంట్ డబ్బులు మనం దాచుకునే చోటు, డాక్యుమెంట్ అక్కడైతే నిస్సహాయులకు సేవ చేసే చోటు అని రమణయ్య మనకు నిరూపిస్తున్నాడు. మనం ఏనుగు లక్ష్మణ కవి సుభాషితం ఒకటి మన కేసీఆర్ గారికి కూడా చాలా ఇష్టమైనది, అదే డాక్యుమెంట్ చాప్టర్ కూడా నడిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఆరంభింపను నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతులు విజ్ఞాయస్తులై మధ్యము, ధీరులు విఘ్న నిహన్యమానులగుతులు తృప్తిలో తోత్సాహులై, ప్రారంధార్థం ఉద్యోగింపరుచుని ప్రజ్ఞాయుధులు కావున. ఇది మహత్తరమైన సుభాషితం. ఏమైతుందేమో నాకు రైతులు కాదు అని పని మొదలు పెట్టకుందే పడిపోయేటోడు నీచమానవుడు. సరే మొదలు పెడదాము అని, అయ్యో డబ్బు కాలేదు, పనులు కాలేదని మధ్యలో ఆపేటప్పుడు మద్యం పెట్టారు. కానీ ఎన్ని సమస్యలు ఎదురైనా ముందుకు పోయేవాడే ధీరుడు. అతడు విఘ్న విహన్యమానులు అవుతుంది, నిత్య ఉత్సాహంతో ముందుకు పోతాడట. అలాంటి డాక్యుమెంట్ చాప్టర్ ప్రోగ్రాంలో మనకున్నాం. ఒక మంచి కార్యక్రమం. అనాథలు, అసహాయులు ఉన్న సమాజాన్ని కోరాడు దాశరథి. ఇక్కడ మనం ఒక 100 మంది అనాథలు. మళ్ళీ ఆ ప్రోగ్రాం కూడా చేస్తున్న వాళ్ళు ఎవరు? మాతృభయ ఫౌండేషన్, అమ్మ ఫౌండేషన్ చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదివరకు మన సుభాష్ గుప్తా గారు, మీరు పేరు వినుంటారు. ఆయన ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తూ 68 మంది అంధులకు, అనాథలకు ఉద్యోగాలు ఇప్పించాడు. కార్యక్రమానికి వచ్చిన అసెంబ్లీ స్పీకర్ గారు ఏమన్నారు సార్, నాతోటి సీఎం తోటి కూడా కాదు, ఇది సుభాష్ గుప్తా చేసిన కార్యక్రమం అన్నారు. అటువంటి కార్యక్రమాన్ని కూడా మన రమణయ్య గారు అక్కడికి తీసుకెళ్ళారు. అట్లాగే ప్రతి నెల ఇవన్నీ కాక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం
ప్రోగ్రామ్స్ కూడా చేస్తారు. ఎప్పటికీ మెంబర్లను చైతన్యశీలుగా ఉంచుకుంటూ ముందుకు తీసుకుపోతారు. వైశ్య ఆర్గనైజేషన్లలో మనకు వాసవి సేవా కేంద్రం, ఈ కాచిగూడ వైశాస్తులు బ్రహ్మాండమైన నిధులున్న సంస్థలు, 300 కోట్లు సంవత్సరం ఆదాయం ఉన్న సంస్థలు. వాళ్ళు చేసిందంటే వేరు. కానీ ఉద్యోగులు, రిటైర్ అయిన ఉద్యోగులు, విద్యార్థులు వీళ్ళతోటి ఇటువంటి ప్రోగ్రాములు ప్రతి నెల లక్షలకు పైన చేయడం మామూలు విషయం కాదు. మొత్తం 100 అవోపాలలో హైదరాబాద్ అవోపా, బ్యాక్మెన్ చాప్టర్ అవోపా, ఈ 2 మాత్రమే ఈ ఉత్సాహాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకుపోతున్నాయి. దానికోసం నేను ప్రత్యేకంగా బ్యాక్మెన్ చాప్టర్ వారిని అభినందిస్తున్నాను. తర్వాత మొన్న గాంధీజీ గారి ఇదివరకు సరోజినీ నాయుడు ఇంటికి వచ్చినప్పుడు మామిడి మొక్క నాటింది. ఆ మొక్క పెద్దదే వృక్షమై కూర్చున్నది. దాని కిందనే గాంధీజీ గారిని స్మరిస్తూ 18 మంది ప్రముఖులు తొట్టుకున్న ఒక కార్యక్రమం పెడతారు. జయప్రకాష్ నారాయణ గారు ఏమన్నారంటే, గాంధీని పట్టించుకునే వాళ్ళు లేరు, ఆయన కులము బలహీనమున్నది, ఆయన కులంలో పుట్టాలని అనుకోలేదు, ఆయన కులం కూడా ఆయన ప్రమోట్ చేసే పరిస్థితిలో లేదు. గాంధీ గారి 150 జయంతి అంటే వీధి సంస్థ ఎక్కడ చూసినా గాంధీ గారు మారుమోగాల్సిన కార్యక్రమంలో 150వ జయంతి వచ్చే 5-6 రోజుల ముందు కార్యక్రమాలు మొదలవుతున్నాయని బాధపడుతున్నాం. కానీ మనం అందరం కూడా మొన్ననే జగిత్యాల్లో 100 మంది విద్యార్థులను అంటే టీచర్లను సన్మానం చేసుకున్నాం. మొన్ననే వైశ్య వికాస వేదిక మీద కాచం సత్యనారాయణ 370 మంది విద్యార్థులను సన్మానం చేశాడు. ఇప్పుడు మనం ఒక 100-150 మంది పేదలు అనాథలకు ఈ వేదిక ద్వారా మనం చేస్తున్నాం. మనం నిర్వచించుకొని ముందుకు పోతూ సమాజంలో మేము ఉన్నాం, సమాజంలో ఏ సమస్య వచ్చినా మేము ఎదుర్కొంటాం అనే ఆలోచన ఇవ్వాలి. గాంధీ ఒక నిస్సహాయ స్థితి నుంచి అంటే రైల్వే కంపార్ట్మెంట్ నుంచి బయటకు దోచేస్తే అక్కడి నుంచి స్వాతంత్రం వచ్చేదాకా 1930 దాకా ఆయన లేడు మన రాజకీయ రంగంలో. ఆయన వచ్చాడంటే విడిచిపెట్టలేదు. మనోవేలను పట్టుకొని అందరు గురువుల దారిలో ఆయన స్వరాజ్ అనేది నా నినాదం అని చెప్పి స్వాతంత్రం వచ్చేదాకా ఆయన ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపారు. ఇంతకుముందే మన వక్తలు చెప్పినట్టు ఏ కమ్యూనికేషన్ సాధనాలు లేని కాలంలో ఫోన్లు లేవు, సరిగ్గా పత్రికలు లేవు, రాకపోతే సౌకర్యాలు లేవు. అటువంటి కాలంలో భారతదేశాన్ని గాంధీ కనుక లేకపోతే భారతదేశం అనేది ఒక్కటే అనే భావన ఉండేదే కాదు. ఎన్నో 500కు పైన సంస్థానాలు గందరగోళ స్థితి. అటువంటిది గాంధీ పోతేంది. కోమటై పుట్టితేనేమి మన గాంధీ, కొల్లాయి కట్టితేనేమి మన గాంధీ అని చెప్పి చూడండి. ఆయన ఎక్కడ పుట్టినట్టు లేదు, ఇన్ని మనలు లేదు, నేను ఎదుర్కొంటా. అది కూడా అహింసతోటి, సత్య అహింసలే. మొదట్లో ఆయన ఏమన్నాడు, దేవుడే సత్యం అన్నాడు. ఆయన చివరికి వచ్చేసరికి ఆయన ఏమన్నాడు తెలుసా, సత్యమే దేవుడు అన్నాడు. అది సత్యాన్ని పాటించేవాళ్ళేది. గాంధీ గారిని తలుచుకునేవాడేది. గాంధీ అంటే ఇందిరాగాంధీ, గాంధీ అంటే రాజీవ్ గాంధీ, గాంధీ అంటే రాహుల్ గాంధీ, గాంధీ అంటే సోనియా గాంధీ అనేవాళ్ళు ఉన్నారు. కానీ గాంధీ అంటే ఎంకే గాంధీ అనేవాళ్ళు ఉన్నారా? అసలు గాంధీకి ఎంతమంది పిల్లలు అని నా భార్య నేను అడిగింది. 4 పిల్లలు ఏం చేస్తున్నారని అడిగింది. ఎవరైనా చెప్తారు ఆయన 4 పిల్లలు ఏం చేస్తున్నారు అంటే అధికారం కోసం ఆయన ఆశించలే. మనందరికీ అధికారం, స్వేచ్ఛ స్వాతంత్రాలు ఏదైనా చేసి మనం ఒక పొట్టి శ్రీరాములు పుట్టినది, ఒక గాంధీ వైశ్యుడై జన్మించినది, మనం నిజంగా గర్వంగా నిలబడి ఈ దేశాన్ని లీడ్ చేసే సామర్థ్యం ఉన్నది వైశ్యులకు అని ఆ దిశలో మనం పయనించే ప్రయత్నం చేయాలని చెప్పి ఇంతకంటే ఎక్కువ టైం నేను తీసుకోవద్దు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బ్యాంక్ చాప్టర్ వారిని మరోసారి అభినందిస్తూ ఆదరైన ప్రముఖులను, చేయుతనిచ్చిన దాతలను అందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతి 300 సూక్తి పద్యాలని ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో తిరిగిరించినటువంటి వాటిని కోట్ చేస్తూ మామూలు స్పీచ్ లాగా కాకుండా తన స్పీచ్కి ఒక మెరుగు దక్కినటువంటి నిజాం వెంకటేశం గారికి నేను స్వయంగా కూడా అభినందనలు తెలుపుతున్నాను. నాకు ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చింది మన దర్శకరత్న దాసరి నారాయణరావు గారు స్వర్గీయ ఒక కార్యక్రమంలో ఆయన ఒక వ్యక్తిని గురించి చెప్పాడు.
ఆయన ఏం చెప్పాడంటే, మనకి సినిమా తీసేటువంటి నిర్మాతలు, దర్శకులు, దర్శక నిర్మాతలు ఎంతో మంది ఉండవచ్చు, కానీ ఆ సినిమా తీసేటప్పుడు తీయాలి అనుకున్నప్పటి నుంచి తీయడం పూర్తయ్యేంత వరకు అనుకున్నది అనుకున్నట్లుగా, అనుకోని పరిస్థితులు ఎదురైనా కూడా అనుకోని విధంగా ఆగిపోకుండా అనుకున్నది అనుకున్నట్లుగానే ఆశాంతం చేసేటువంటి వాళ్ళల్లో బహుకొద్ది మంది ఉంటారు. అటువంటి వాళ్లలో నాకు ప్రియమైనటువంటి వాడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు అని చెప్పి అన్నాడండి. ఆయనకి గుర్తులేకపోతే ఆ రోజు నేను విన్నాను. అటువంటి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు 100 సినిమాలు తీసినటువంటి వ్యక్తి అయినా ఎంతో నిరాడంబరంగా, ఎంతో నిగర్విగా, ఎంతో నిశ్చలంగా, అసలు సినిమా తీసేవాళ్ళు అసలు వాళ్ళతో మనం మాట్లాడాలంటే భయపడతాం. వాళ్ళ లోకం వేరుగుంటుంది, వాళ్ళ పోకడ వేరుగుంటుంది. అలా కాకుండా అందరిలో ఒకడుగా ఉండేటువంటి నా ఆత్మీయ మిత్రుడు శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని ఆహ్వానిస్తున్నాను. నమస్కారం. ముఖ్యంగా భూమిలోంచి నీరు ఊరుతుందంటారు, అలాగే ఆలపాటి వారి నోట్లోంచి మాటలు ఊరుతూ ఉంటాయి. ఇక మనం సినిమా ఇండస్ట్రీలో నేను ఉన్నందుకు వైశ్యుడిగా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఏ వ్యాపారంలోనైనా వ్యాపారాన్ని వ్యాపార లక్ష్యంగా చూసేవాడు వైశ్యుడు. నేను కూడా సినిమాని వ్యాపారంగా చూశాను కాబట్టి నేను ఈ సినిమా తీయగలిగాను. రెండోది ఎంతగా చెప్పారు, సింపుల్గా ఉంటారని. సింపుల్గా ఉన్నాను కాబట్టి, ఎక్స్ట్రా చేయలేదు కాబట్టి ఈ సినిమా తీయగలిగాను. ఏమాత్రం ఎక్స్ట్రా చేసినా ఒక సినిమాతో నేను మా ఊరు వెళ్ళిపోవచ్చు పరిస్థితి వచ్చేది. కాబట్టి నేను వ్యాపారస్తుగా వచ్చాను, వ్యాపారం కోసం వచ్చాను కాబట్టి నేను సింపుల్గానే ఉంటాను. ఎందుకంటే చివరికి మిగిలింది ఏంటంటే మన పొగరు కాదు, మనం చేసిన పనులు మాత్రం మిగిలిపోతాయని నమ్మే వ్యక్తిని నేను. ఇక నేను ఈ సభాధ్యక్షుడు బండారు సుబ్బారావు గారు, ఆయన నాకంటే 100 రెట్లు కోటీశ్వరుడైన, కానీ నాకంటే చాలా సింపుల్గా ఉంటారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే వ్యక్తి బండారు సుబ్బారావు గారు. తన డబ్బు చాలా మంది ఉంటుంది, కానీ వితరణ శైలి చాలా తక్కువ మందికి ఉంటుంది. ఏదైనా సహాయం చేద్దాం, ఏదైనా హెల్ప్ చేద్దాం అనే విషయంలో చాలామంది తక్కువ మంది ఉంటారు. కానీ సుబ్బారావు గారికి అలా కాకుండా ఎవరైనా వచ్చి ఏదైనా సహాయం అడిగితే వెంటనే తన చేతనైంది చేసి చూపించే మంచి వ్యక్తి బండారు సుబ్బారావు గారు. అలాగే మరొక అతిథి ఆర్ఎస్ బ్రదర్స్ రాజమౌళి గారు. ఆయన మన VPG1 మీటింగ్లో ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ మన వైశ్యుడా అని తెలుసుకున్నాను. అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నాం ఆలోచించండి. మనం కాదు, నేను. అంత గొప్ప వ్యక్తి ఆర్ఎస్ బ్రదర్స్ అంటే ట్విన్ సిటీస్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో #1 వ్యాపార సంస్థ. ఆయన మన వయసులేనందుకు మనం చాలా గర్వపడాలి. ఇక ఈవేళ నేను మహాత్మా గాంధీ గురించి ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నేను చెప్పదలుచుకున్న మనసులో ఉన్న విషయాలన్నీ కూడా ఆల్పాటి గారు చెప్పారు. కాబట్టి మళ్ళీ మహాత్మా గాంధీ గురించి చెప్పి నేను ఆయన ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇవాళ అవ్వప్ప వారు ఇంత కార్యక్రమాన్ని చేస్తూ చక్కగా మాలాంటి అతిథులందరినీ పిలిచి మమ్మల్ని కూడా సముచిత గౌరవాన్ని ఇచ్చి మీ అందరితో మాట్లాడేంత అవకాశం ఇచ్చినందుకు రమణయ్య గారికి మరియు వారి టీం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో వచ్చి మేము కూడా పాల్గొనడం అంటే మా పూర్వజన్మ సుకృతిగా భావిస్తాను. ఎందుకంటే ఎక్కడో నేను భీమవరంలో పాల్గొనలో పుట్టి భీమవరంలో పెరిగి ఇవాళ సినిమా వ్యాపారం కోసం నేను హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక సక్సెస్ఫుల్ నిర్మాతగా మీ అందరి ముందు నుంచున్నాను. జనరల్గా ప్రతి వ్యాపారంలోని కూడా 70% విజయం ఉంటుంది, 30% ఫెయిల్యూర్స్ ఉంటాయి. కానీ సినిమా వ్యాపారంలో 10% మాత్రమే సక్సెస్ ఉంటుంది, 90% ఫెయిల్యూర్స్ ఉంటాయి. అలాంటి ఫీల్డ్లో ఆ 10%లోనే ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతూ, అది కేవలం ఒక వైశ్యుడు కాబట్టి నేను అలా ఉన్నానని గౌరవించుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు నిర్మాత మండలి ఉందండి. ఇక్కడ దాంట్లో 20 కోట్లు 30 కోట్లు డిపాజిట్లు ఉంటాయి. ఒక వైశ్యుడు అన్న క్వాలిఫికేషన్ మీద నన్ను ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకొని నాకు ఆ పదవి బాధ్యతలు నాకు చెప్పారు. అంటే వైశ్యుడు ఒక గొప్పతనం ఏంటంటే, వైశ్యుడు ఎవరు జబ్బు ముట్టుకోడు, వైశ్యుడు ఎవరి జోబులు కొట్టాడో, అవసరం జోబులను తీసిస్తాడు అనే ఒక నమ్మకమే భారతదేశంలో మిగిలిపోయింది. ఆ వైశ్యుడిగా మనం అలా ఉండడం అనేది మనం గర్వకారణంగా క్వాలిఫికేషన్గా ఫీల్ అవుతాం. అలాగే మహాత్మా గాంధీ గారు మన వైశ్యుడు, పొట్టి శ్రీరాములు మన వైశ్యుడు, అపర గాంధీ లాంటి మన రోషి గారు మన వైశ్యుడు అన్నందుకు మనం గర్వపడదాం. ఆయన మా మహాత్మా గాంధీ మనం చూడలేదు, కానీ మన రోషి గారిని కళ నుంచి చూస్తున్నాం. ఆయన కూడా ముఖ్యమంత్రి చేసినా, గవర్నర్ చేసినా కూడా చాలా నిరాడంబరంగా ఎవరు పిలిచినా, ఏ కార్యక్రమాన్ని పిలిచినా
రావడం, అలాగే ఆ ఇంటికి మనం వెళ్ళి మాట్లాడే వెళ్తే మనల్ని రిసీవ్ చేసుకోవడం అనేది ఒక రోషి గారు చేరింది. మీరు చూడండి, మిగతా క్యాస్ట్లో ఒక మాదిరి పదవి ఉన్నా కూడా మనం దీనికి టచ్ చేయలేం. కానీ రోషి గారు అంటే ఆయన మనకి ఏం చేశారు అనే దానికంటే మనం ఏం చేసుకున్నాం అనేది మనం చూసుకోవాలి. రెండోది, ప్రతి వ్యక్తి ప్రతి మనిషికి మనం స్వార్థంతో ఏదో చేయాలో మనం అనుకోవడం కరెక్ట్ కాదు. మనం రోషి గారి ద్వారా మేము అని చెప్పి గర్వంగా మనమే చెప్పి పని చేసుకోవాలి తప్ప ఆయన మనం చేయగల అంత వ్యక్తి మన వెనకాల ఉన్నందుకు మనం గౌరవపడతాం, గౌరవిస్తాం, ఆనందపడతాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆలపాటి వారికి మరియు రమణయ్య గారి అంటే అవ్వప్ప వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. తమ స్వానుభవంతో ఇచ్చినటువంటి సందేశాన్ని మనం అందరం ఆస్వాదించాం. అందుకు వారికి ధన్యవాదాలు. ఇప్పుడే తమ ముందు చూపుతో ఒక సంస్థని శాఖోపశాఖలుగా విస్తరింపజేసినటువంటి ఒక వ్యక్తి ఇవాళ మన గౌరవ అతిథుల్లో ఒకరుగా ఉండటం మనందరం చాలా సంతోషించేటువంటి విషయం. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళలాగానే నేను చేతల మనిషిని, మాటల మనిషిని కాదు అని చెప్తున్నటువంటి వ్యక్తి ఇవాళ మన అతిథుల్లో ఒకరు. అయితే నేను వారిని రిక్వెస్ట్ చేశాను, మీరు 2 మాటలైనా మాట్లాడాల్సిందే అని రిక్వెస్ట్ చేశాను. కానీ నాకెందుకో మనసులో ఒక మూల ఆలోచన, మైక్ చేతికి తీసుకున్న తర్వాత ఆయన 2 మాటలు కాదు అంతకంటే ఎక్కువే మాట్లాడతారని నాకెందుకో నమ్మకంగా ఉంది. నా మనసు అలా చెప్తుంది. ఆర్ఎస్ బ్రదర్స్తో అంతులేని ఆనందం అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ కొన్ని సంవత్సరాల క్రితం ఆర్ఎస్ బ్రదర్స్కి ఇచ్చి, ఆ సంస్థతో కూడా నాకు ఒక చిన్న అనుబంధం ఉంది. శ్రీ రాజమౌళి గారు ఇప్పుడు తమ శుభాకాంక్షలు మనకి అందజేస్తారు. 150 థ్యాంక్ యూ సార్. పోలేనండి, 2 మాటల బదులు 4 మాటలు మాట్లాడారు. ఇదే రాజమౌళి గారు మన గౌరవ అతిథిగా వచ్చి చాలా మాటలు మాట్లాడేటువంటి ముందులే మంచి కాలం ముందు ముందుగా అని చెప్పి నేను భావిస్తున్నాను. సంస్కృత వాక్యం ఉంది మనకి, అంటే పిపీలికం అంటే చిన్న ప్రాణి అయిన చీమ, బ్రహ్మ అంటే అతిపెద్ద జీవరాశుల్లో కన్నిటికీ మైటియెస్ట్ పర్సన్, పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంటే చిన్న చీమ మొదలు బ్రహ్మ వరకు ఉండేటువంటి చరాచర సృష్టి. చరాలంటే కదిలేయి, అచరాలంటే కదలనివి. కదిలే కదలని జీవరాశులతో నిండినటువంటి ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉంటాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో కూడా 83,99,999 మంది జీవులకి, ప్రాణులకి ఉండనటువంటి ఒక గొప్ప గుణం సేవా గుణం. ఉన్నవారు లేని వారికి, లేనివారి అనే బదులు తక్కువ ఉన్నవారు అందాం, బాగుంటుంది. లెస్ ప్రివిలేజ్, అండర్ ప్రివిలేజ్ అనేటువంటి ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాం ఈ మధ్య మనం. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అని కాకుండా అలా ఉన్నవారు తక్కువ ఉన్నవారికి తమకి తోచిన విధంగా సాయపడటం అనేటువంటి సాయం చేసే గుణం ఈ చరాచర జీవరాశుల్లో తమ స్వశక్తితో తమ స్వయం V3 ఛానల్ అధినేత, వైశ్య వికాస వేదిక స్థాపక అధ్యక్షులు, V3 ఛానల్ అధినేత శ్రీ కాచం సత్యనారాయణ గారు మన గౌరవ అతిథిగా వేదిక మీదకు వచ్చేశారు. ఈనాటి ముఖ్య అతిథి సందేశానికి ముందు శ్రీ కాచం సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. విజన్, వాల్యూస్ అండ్ విక్టరీ. విజన్, వాల్యూస్, విక్టరీ, ఈ 3 మోటోస్తో V3 స్థాపించినటువంటి వ్యక్తి శ్రీ కాచం సత్యనారాయణ గారు.
నేను ఒక పుస్తకంలో రాసుకున్నటువంటి ఒక వాక్యం, ఎంతటి సుదీర్ఘ ప్రయాణానికైనా కావలసింది మొట్టమొదటి గట్టి అడుగు. ఒక అడుగు గట్టిగా వేస్తే 2 అడుగులు, 100 అడుగులు, 1000 అడుగులు, 1,00,000, మిలియన్, బిలియన్, ట్రిలియన్ అడుగులు పడతాయి. అలాంటి దానికి కావలసినటువంటిది విజన్. ఆ విజన్తో పనిచేసేటప్పుడు వాల్యూస్ కూడా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ విజన్తో వాల్యూస్ను తోడు చేసుకొని చేసే ప్రయాణానికి విక్టరీ ఆటోమేటిక్గా అందుతుంది. అలా విక్టరీ అందుకుంటూ మరెన్నో విక్టరీల దిశగా దూసుకుపోతున్నటువంటి శ్రీ సత్యనారాయణ గారిని ప్రసంగించవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. పెద్దలు గోవా బ్యాంక్ మంచి అధ్యక్షులు రమణయ్య గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి మా వీక్లీ న్యూస్ ఛానల్ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి మా పెద్దన్న నిజా వెంకటేశ్వర గారు, మా వైశ్య వికాస వేదిక తరఫున చేసిన ప్రతి కార్యక్రమంలో మా వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి మా పెద్దలు బండారు సుబ్బారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి అత్యంత మహారాజులు, ఇక్కడికి చేసినటువంటి వైశ్య సోదరులు, అవప్ప కుటుంబానికి, మరియు ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం చెప్పవచ్చు. ముఖ్యంగా అచ్చుగూడ వైశాస్త్రంలో చదువుకోలే కానీ ఇక్కడ ఈ ప్రిన్సెస్లో చాలా కార్యక్రమాల్లో మేము పాల్పంచుకున్నటువంటి సందర్భం ఉన్నది. రెండో విషయం ఏంటంటే మహాత్మా గాంధీ గురించి తన యొక్క 150వ జయంతి సందర్భంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఎన్నో కార్యక్రమాల్లో మన వైశ్యులు గొప్పగా ఈరోజు ఒక పండుగ వాతావరణం చేస్తున్న సందర్భం. భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచం కూడా ఈరోజు యునెస్కో కూడా ఒక అహింసా దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నటువంటి నేపథ్యం. రెండోది మహాత్మా గాంధీ గురించి చాలా మంది భక్తులు చాలా రకాలుగా చెప్పినా కానీ నేటి భావితరాలకు పిల్లలకు ముఖ్యంగా ఒక దిక్సూచి అనుకోండి, ఒక మార్గదర్శకుడు అనుకోండి, దీపదారి అనుకోండి, ఒక గైడ్ లాగా అనుకోండి, దానిని మనం ఈ భూ ప్రపంచంలో అంటే మన తరం వాళ్ళు చెప్పుకునే విధంగా మనం ఒక దేవుడు అంటే ఒక నమ్మకం, దేవుడు ఉండాలి అనేది పక్కన పెడితే ఒక నమ్మకం. కానీ మహాత్మా గారి యొక్క ఆశయాలు, ఆయన యొక్క తీసుకున్నటువంటి అహింస సిద్ధాంతం కావచ్చు, తను చేసినటువంటి అవిశ్రాంత పోరాటం కావచ్చు, తన స్వాతంత్ర సంగ్రామం కోసం పడినటువంటి కష్టం కావచ్చు, అన్నిటికంటే అహింసా విధానం అనేది చాలా భయంకరం. దాన్ని తట్టుకొని ఉండాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు భారత స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. ఆ రోజుల్లో స్వాతంత్రం కోసం సంగ్రామం జరుగుతున్నప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మొత్తం కూడా యుద్ధ వైపు ప్రయాణించినప్పుడు తను ఎంచుకున్నటువంటి అహింసా సిద్ధాంతం ఒక గొప్ప సిద్ధాంతంగా ఈరోజు ప్రపంచ దేశాలు కూడా గుర్తించినటువంటి నేపథ్యం. దాంట్లో భాగంగానే మధ్యదేశ తెలంగాణ ఉద్యమం కూడా అహింసా సిద్ధాంతంతో ఇక్కడ హింసకు దావలేం కూడా చేసుకున్నటువంటి నేపథ్యంలో మనం శాంతియుతంగా చేసుకున్నటువంటి దాంట్లో తెలంగాణ రాష్ట్రం సంబంధించింది. అంటే ఈ రకమైనటువంటి అహింసా సిద్ధాంతాన్ని తీసుకుని మహాత్మా గాంధీ గారు కొన్ని వేల కిలోమీటర్లు ఈరోజు భారతదేశాలకు తెలవకపోవచ్చు, దాదాపు 79,000 కిలోమీటర్లు ఆయన కాలినడకన ప్రయాణం చేసినటువంటి సంఘటన. ఈరోజు మన ఇంట్లో నుండి స్కూల్కి పోవాలన్నా, కాలేజీకి పోవాలన్నా బస్సు, కారు, మోటార్ సైకిల్ వేసుకొని పోయేటువంటి నేపథ్యంలో ఆ రోజుల్లో అంత కాలినడకన తను చేసినటువంటి ప్రయాణం అనేది చరిత్రలో మళ్ళీ ఏ మహాత్మ కూడా ఉంటాడో మహర్షి లాగా ఒక యజ్ఞం లాగా తను చేసినటువంటి గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం నుండి మనం స్వతంత్రాన్ని సంపాదించుకున్న దాంట్లో మహాత్మా గాంధీ ముందున్నారు. కాబట్టి మనకు ఒక గొప్ప వైశ్యం చెప్పుకున్నందుకు ఒక గర్వకారణం. మనం అమ్మవారిని ఏ రకంగా పూజిస్తామో మహాత్మా గాంధీని కూడా ఆ రకంగా పూజించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంది. కానీ ఇంకా సమాజం ఈరోజు శాంతిని కోరుకుంటున్నటువంటి సందేశంలో, శాంతి కోసం పయనిస్తున్నటువంటి దిశలో అక్కడక్కడ కొన్ని దేశాలు యుద్ధోన్మాదం వైపు పయనిస్తున్నటువంటి నేపథ్యాన్ని ఒక మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుంటే ఎక్కడ కూడా యుద్ధాలతో ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, అహింస ద్వారానే, శాంతియుతంగా చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం తీసుకుపోయే దిశలో అడుగులు వేసే దాన్ని ఆ భావవ్యాప్తిని ఇంకా పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది చాలా రకాలుగా చెప్పినా కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన తల్లిదండ్రులను గౌరవించినా గౌరవించకున్నా ఒక దేవుడు అంటే ఒక భయం, ఆ నమ్మకంతో ఉంటాం. అలాగే మన ప్యాకెట్లోకి వెళ్ళి ఒక 10 రూపాయల నోటు చుట్టబడితే ఇమ్మీడియట్ గా కళ్ళకద్దుకొని జోలో పెట్టుకుంటాం. అంటే అక్కడ ఉన్నటువంటి యొక్క గాంధీ యొక్క ప్రతిరూపానికి మనం నమస్కరిస్తున్నట్టే. కాబట్టి
తన యొక్క అడుగుజాడుల్ని, తనకు చేసినటువంటి సందేశాన్ని, తను తీసుకున్నటువంటి ఆ సూక్తుల ద్వారా ఇలా చాలా మంది, ఎంతో మంది పెద్దలు మన వైశ్య సమాజంలో ఉన్నటువంటి నాయకులు కూడా గాంధీ సూక్తుల గురించి 150 సంవత్సరాల సందర్భంగా 150 సూక్తుల పుస్తకాలు కూడా విజయ వెంకటేశ్వర గారు తను చాలా మంది విద్యార్థులకు 10,000 కాపీలు ప్రింట్ చేసి ఇక్కడ పంచినటువంటి నేపథ్యం. అంటే వివిధ సందర్భాల్లో వివిధ మీటింగ్లలో అంటే ఈ రకమైనటువంటి భావవ్యక్తి చేస్తున్నప్పుడు మన సమాజం కూడా దాని వైపు మొగ్గు చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఫార్మాలిటీగా దండేసో దండం పెట్టో కాకుండా మనస్ఫూర్తిగా మనం దాంట్లో అంతర్లీనమైపోయి తన యొక్క సూక్తులు కానీ, తను చేసినటువంటి నడవడిక కానీ, తను తీసుకున్నటువంటి నిర్ణయాలను కానీ, తను చూపిన ఆశయాల యొక్క కొనసాగించే దిశలో పయనిస్తే మాత్రం అందరం కూడా శాంతితోటి, అహింసావాదంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా సమాజానికి ఒక గొప్ప వరంలాగా మనకు దొరికినటువంటి గాంధీజీ గారి మన వైశ్య యొక్క ముద్దు బిడ్డగా చెప్పుకున్నటువంటి నేపథ్యంలో వైశ్య జాతి కూడా ఆ రకంగానే పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది, మా వైశ్య వికాస కేంద్రంలో విద్యార్థులకు ఎన్నో కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. గత 3 years నుండి, 3 సంవత్సరాల కాలం నుండి 10వ క్లాసు ఇంటర్మీడియట్ పిల్లలకు 9.5 and above, 95% above, 10/10 వచ్చిన వాళ్ళకు దాదాపు ఇప్పటికీ 3 సంవత్సరాల క్రితం ఒక 3,000 మంది విద్యార్థులకు ఫెలిసిటేట్ చేయడం జరిగింది. అలాగే మొన్న సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు, వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా 470 మంది ఎన్రోల్మెంట్ చేసుకుంటే 370 మందిని ఒకే వేదిక మీద టీచర్లను సన్మానించిన ఘనత మన వైశ్య వికాస వేదిక. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు ఇద్దరు కూడా సుబ్బారావు గారు ఉన్నారు, నిజాం వెంకటేశ్వర గారు ఉన్నారు, రమణయ్య గారు ఉన్నారు. వాళ్ళ చేతుల మీదుగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంది. దాంట్లో మేము తీసుకున్నటువంటి లక్ష్యం ఒకటే లక్ష్యం, ఒక వాల్యూస్, ఒక విజన్ బిజినెస్, ట్రిపుల్ వి వైశ్య వికాస వేదిక. అలాగే సమాజం కోసం లక్ష్యం సమాజ హితంగానే మేము వీక్లీ న్యూస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంటర్లింక్ అవుతుంది. మేము తీసుకున్నటువంటి నినాదంలోనే గాంధీజీ మార్గంలోనే ఈరోజు చెప్తున్నటువంటి స్వచ్ఛ భారత్ కావచ్చు, లేకపోతే ఒక అట్టడుగులో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అసమానతను తొలగించే విధంగా చేసినటువంటి ప్రయత్నం గాంధీజీ గారు ఏ విధంగా చేశారో ఈరోజు కూడా మా ఛానల్ కూడా ఒక సమాజం కోసం, ఒక లక్ష్యం కోసం, సమాజ హితం కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి మన గాంధీజీ ఆశయాల్ని ఎప్పటికీ మన తరతరాలు భూప్రపంచం ఉన్నంత వరకు భావవ్యాప్తి పెంపొందించేలా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పు ఈ అవకాశం కల్పించినటువంటి అవపా బ్యాంక్ చాప్టర్ వారికి శిరస్సు నమస్కరిస్తూ థ్యాంక్ యూ, నమస్తే. వచ్చి రాగానే మాట్లాడమంటే కూడా చక్కటి ప్రవాహ గుణంతో మాట్లాడినటువంటి వారు ఆ విజను విక్టరీ మధ్యలో వాల్యూస్ ఏమిటో నిరూపించారు. వారికి ధన్యవాదాలు చెప్తూ ఈనాటి మన సభా కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచ్చినటువంటి శ్రీ రాయపూడి చైతన్య వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ చైతన్య రాయపూడి గారు 5th స్టేట్ ప్రెసిడెంట్. అది కాక బాగా పేరొందినటువంటి బిల్డరు. భారతదేశంలో సూర్యుడి వలన మనకి లభించేటువంటి పుష్కలంగా, ఉచితంగా, సముచితంగా లభించేటువంటి సౌరశక్తి, ద సోలార్ ఎనర్జీ అనేటువంటి దాన్ని చాలామంది చక్కగా సద్వినియోగం చేసుకోలేకపోయినందువలన మాకు పవర్ లేదు, పవర్ కట్, పవర్లెస్ అనేటువంటి పరిస్థితికి అగచాట్లు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. వాటిని అధిగమిస్తూ జాతీయ స్థాయిలో సోలార్ ఎనర్జీ యొక్క సద్వినియోగాన్ని నిరూపించి అవార్డు అందుకున్నటువంటి శ్రీ రాయపూడి చైతన్య గారు ఇప్పుడు తమ ప్రసంగం క్లుప్తంగా ఇవ్వాలని ఆహ్వానిస్తున్నాను. నమస్తే అండి అందరికీ. నా పేరు చైతన్య రాయపూడి.
ఒక బ్యాంకింగ్ చాప్టర్ ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారని చెప్పి ఫాదర్ చెప్పారు. మా నాన్నగారు మోహన్ దాస్ గారిని నేను వాళ్ళ చిన్నప్పటిని సో చేసినప్పుడు వి థాట్ 5th estate వచ్చేసి మేము ఇది టుగెదర్ వి ఆర్ స్టార్ట్ అనమాట. 5th estate వచ్చేసండి ఇట్స్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వేర్ ఇట్ ఈస్ బియాండ్ కమ్యూనల్ బేసిస్. అండ్ మేము అనుకున్న వాటిలో 2 మెయిన్ ఈవెంట్స్ వచ్చేసి ఒకటి ఫుడ్ ఫర్ ద నీడీ, ఎవరైతే ఆకలిలో ఉన్నారో వాళ్ళకి చూడాలి అని చెప్పేసి. రెండోది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అండ్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ 2 మెయిన్ యాక్టివిటీస్ కింద స్టార్ట్ చేయడం జరిగింది. ఫాదర్ హీ హాస్ ఆల్వేస్ బీన్ ఇన్ ద సర్వీస్ ఇండస్ట్రీ సిన్స్ 2009. సో హీ వాజ్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ us టు స్టార్ట్ దిస్. అండ్ నేను నా ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేశాను ఇది. ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. గాంధీ గారి గురించి మాట్లాడే అనుభవం కానీ వయసు కానీ నాకు లేదు, సో నాకు తెలిసింది మాట్లాడతాను. 3 విషయాలండి. ఒకటి నీడ్ ఆఫ్ ద అవర్, ఇప్పుడు మనకి ఏం కావాలి అనేది. కన్స్ట్రక్షన్ పరంగా నేను బిల్డర్ని, సుప్రా బిల్డర్స్ అని చెప్పేసి కంపెనీ రన్ చేస్తున్నాను నేను. వీ హావ్ ఆల్రెడీ డన్ 2 ప్రాజెక్ట్స్, అన్నీ కూడా నా ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్. ఓన్లీ గ్రీన్ బిల్డింగ్స్, సస్టైనబుల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్ అవి మాత్రమే కడతాను నేను. సోలార్ పవర్డ్ బిల్డింగ్స్ మాత్రమే కడతాము. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ వీ హ్యావ్ టు గో గ్రీన్. ఈకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎంకరేజ్ చేయాలి. ప్రైమరీలీ మా కన్స్ట్రక్షన్స్లో వచ్చేసి రెగ్యులర్ బిల్డింగ్ అంటే మా బిల్డింగ్లో 55% లెస్ వాటర్ యూజ్ చేస్తాము కన్స్ట్రక్షన్ టైంలో. అండ్ ఎక్కడ కూడా మా బిల్డింగ్ వల్ల చెట్టు కొట్టేయడం అనేది ఉండదు. విండోస్ కానీ, డోర్స్ కానీ, బాత్రూమ్ డోర్స్, బాల్కనీ డోర్స్, బెడ్రూమ్ డోర్స్, మెయిన్ డోర్స్ అన్నిటికీ కూడా వీ హ్యావ్ ఆల్టర్నేట్ గ్రీన్ మెటీరియల్స్ అవైలబుల్. వుడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సోలార్ పవర్ ప్రైమరీ సోర్స్ కింద యూజ్ చేస్తాము. మా బిల్డింగ్స్లో పవర్ కట్స్ ఉండవు, పవర్ బిల్స్ హెవీగా రావు. అండ్ ఇన్వర్టర్ కూడా పెట్టడం మానేసాము లేటెస్ట్ బిల్డింగ్ దగ్గర నుంచి. సో ప్రతిదానికి ఒక ఆల్టర్నేట్ గ్రీన్ టెక్నాలజీ ఉందండి. ఎవరికి ఏమన్నా చేయాలనుకున్నా కూడా, లేకపోతే మీ సర్కిల్ ఎవరన్నా ఏదైనా కొత్తగా బిల్డింగ్ కట్టాలనుకున్నా, కొనుక్కోవాలి అనుకున్నా కూడా ఆ అవేర్నెస్ వాళ్ళకి అందేలాగా మాట్లాడండి, మీరు కూడా తెలుసుకోండి. అండ్ ఇట్స్ యాజ్ ఐ సెడ్ ఇట్స్ నీడ్ ఆఫ్ ద అవర్. ఇదంతా మనం చాలా చేయాలి. అనదర్ థింగ్ ఈజ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇప్పుడు 2019లో మనం వింటున్నాం అన్ని చోట్ల ఇట్ ఈస్ ప్లాస్టిక్ పొల్యూషన్ అని చెప్పేసి. ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. మా చిన్నప్పుడు నాకు తెలిసి ప్లాస్టిక్ కవర్ అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే ప్రతిదానికి బాక్స్ దగ్గర నుంచి బ్యాగ్ వరకు ప్రతిదానికి ఆల్టర్నేట్ అయితే స్టీల్ గిన్నె ఉండేది, లేదంటే అల్యూమినియం గిన్నె ఉండేది, లేదంటే జూట్ బ్యాగ్లో అల్లిన బ్యాగ్ ఏదో తీసుకునేవాళ్ళం. సో మీ అందరికీ తెలుసు కదంటే నౌ ద థింగ్స్ హ్యావ్ చేంజ్. సో ఇట్ ఈస్ నాట్ దాట్ డిఫికల్ట్ టు గో బ్యాక్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్. చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్ మారి మనం ఏదైతే ఒక 20-30 years బ్యాక్ ఏదైతే ఉందో దట్ ఈస్ యాక్చువల్లీ ద బెస్ట్ లైఫ్ స్టైల్. ఇప్పుడు చాలా పాడు చేస్తారు అందరూ కలిసి. సో అది ఒకసారి మళ్ళీ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ రూట్స్ అండ్ స్టార్ట్ లివింగ్ ఫ్రమ్ దట్. 3వ విషయం వచ్చేసి ద జాయ్ ఆఫ్ గివింగ్ అండి. మనం ఈ రోజున ఇక్కడ అందరం ఉన్నామంటే సుబ్బారావు గారు కానీ, లేకపోతే ఆర్ఎస్ బ్రదర్స్ రాజమౌళి గారు కానీ, మనం ఇక్కడ ఉన్నామంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ ద జాయ్ ఆఫ్ గివింగ్ అండ్ జాయ్ ఆఫ్ షేరింగ్ వాట్ వీ హ్యావ్. సో ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక సేవా భావం ఉండాలి. ఎంతో అంత మనకి తగినంత మన సొసైటీకి చేయాలి. అండ్ అది చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, బట్ దెన్ చేయి కలిసిందే కదా పెద్ద చప్పట్లు అవుతాయి. సో అందరూ కూడా ఎంతో అంత కాంట్రిబ్యూట్ చేసి మన చుట్టుపక్కల ఉన్న సొసైటీ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం మన పాటు కృషి చేయాలి అన్నది వన్ అదర్ థింగ్ అండి. And I think being entrepreneurs and industrious, it is upon us. Subbarao garu, thank you so much. I think the way you have been supporting us at 5th estate has been tremendous. And usually ఒక చెప్పాలండి, సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఎక్కడైనా సరే ఏదైనా ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ చేయాలి అంటే ఏమంటారు వాళ్ళకి చిన్న స్కాలర్షిప్ లాగా 2000, 5000, 10,000 ఇట్లాంటివి చేస్తుంటాం. బట్ 5th estate స్టార్ట్ చేసినప్పుడు నేను నాన్నగారికి చెప్పింది ఏంటంటే మనం 10 మందికి 2,000-5,000 కాదు, ఒక స్టూడెంట్కి మనం ఫుల్ ఇయర్ ఈ ఫీజ్ పే చేసినా పర్వాలేదు. ఎందుకంటే ఒకసారి మనం ఒక స్టూడెంట్కి సపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ స్టూడెంట్ డబ్బులు లేక మళ్ళీ వెతకాల్సిన అవసరం ఉండకూడదు. అది తక్కువ మంది అయినా సరే ఆ స్టూడెంట్ దట్ ఇయర్ హీ హాస్ టు బి టేకెన్ కేర్. అండ్ ప్రతి స్టూడెంట్కి వీఆర్ ప్రామిసింగ్ దట్ యూ కమ్ బ్యాక్ టు అస్. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ మార్క్స్ రిపోర్ట్తో మంచి మార్క్స్తో మీరు తిరిగి మా దగ్గర రండి, నెక్స్ట్ ఇయర్ ఫీజ్ మళ్ళీ మేము పే చేస్తాం. సో ఈ కైండ్ ఆఫ్ న్యూ థాట్ ప్రాసెస్ని బాగా అర్థం చేసుకొని హీ హాస్ సపోర్టెడ్ అస్. Subbarao garu, thank you so much for that. All the students that we have supported last year and this year, complete college fees anta 100% మేమే పే చేసాము. It is not part చిన్న అమౌంట్ కాదు. So thank you so much sir for that. And Rajmali garu, fantastic and I heard you some of the thanks that you that that's one thing that we want to be part of.
and we would love to be part of your initiative and see how we can take it to the next level. That's a great initiative that we are taking. Thank you so much. And the opportunity ఇచ్చినందుకు I woke up back much happy, and especially my father who has been an inspiration in service. Thank you, Dad. Thank you so much. మోహన్ దాస్ గారు చైతన్యాన్ని పేరు పెట్టుకున్నప్పుడు ఆయనకి ఇంత ఐడియా ఉందో లేదో, దీనిలో ఇంత చైతన్యం ఉంటుందని, ఆ చైతన్యం 10 మందికి పనికొచ్చేలాగా చేస్తారు లేదా అని. గాంధీ గారి గురించి మాట్లాడే వయస్సు నాకు లేదు అంటూ మాట్లాడిన చైతన్య గారు వయస్సుకు మించినటువంటి పరిపక్వతతో అనేక విషయాలలో అనేక మంది కోసం పాటుపడాలి, పనిచేయాలి, తమ బిజినెస్తో పాటు 10 మందికి పనికి రావాలనేటువంటి భావన కలిగినటువంటి ఈ యువశక్తికి మనందరం ఆయన కంటే పెద్దవాళ్ళైతే ఆశీర్వాదాలు, చిన్నవాళ్ళైతే శుభాకాంక్షలు తెలియజేయాలి తప్పకుండా. ఇందాక నేను చెప్తున్నట్టుగా 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకి ఉండనటువంటి ఒక అరుదైన సలక్షణమైన, సులక్షణమైన, విలక్షణమైన గుణం సేవ. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, భూమి మీదకి వచ్చాము, కొన్నాళ్ళు బతికాము, కనకనక వస్తువాహనాలను పోగు చేసుకున్నాము, ఇన్నిన్ని బిల్డింగ్లు కట్టాము, ఇంత పోగు చేసుకున్నాము, చివరికి వెళ్ళిపోతున్నాము అనేటువంటిది జాతస్య హి ధ్రువో మృత్యు అని భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినటువంటి విషయాన్ని విస్మరించి మన సంగతి మనం చూసుకుంటే చాలు అని జీవించేటువంటి మానవ జీవన సరళికి భిన్నంగా ఇతరుల కోసం ఆలోచించేటువంటి లక్షణం బహుకొద్ది మందికి మాత్రమే ఉంటుంది. చల్లగాలి చల్లగా వేయడం తన కోసం కాదు, నిర్మలమైనటువంటి జలంతో ప్రవాహం ప్రవహించడం తన కోసం కాదు, మధురమైనటువంటి ఫలాలని కాసేటువంటి చెట్టు తన కోసం కాదు. అలా జీవితంలో తాము ఎంచుకున్నటువంటి ఒక వృత్తిని కానీ, ప్రవృత్తిని కానీ, ఒక ప్రొఫెషన్ని కానీ, ఒక బిజినెస్ని కానీ స్వయం కృషితో, చాలా ముందు చూపుతో, చక్కటి ప్రణాళికలతో అనేక విధాలుగా బిజినెస్లో అభివృద్ధి చేసుకుంటూ కూడా 10 మందికి పనికొచ్చే విధంగా పనులు చేయటం అనేటువంటి ఒక చక్కటి గుణం పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీ బండార సుబ్బారావు గారు. తప్పట్లేదు. ఇది కోసం ఒకసారి కాకుండా మళ్ళీ మళ్ళీ చప్పట్లు కొట్టడం సభా సాంప్రదాయం అని మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఇప్పుడు నేను అడగలేదు. ఫీల్వెల్ కార్పొరేషన్ అనేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ని స్థాపించి ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ అనేటువంటి ఒక చక్కటి వ్యాపార రంగాన్ని, బిజినెస్ సెగ్మెంట్ని తనదైన రీతిలో ఒక విలక్షణంగా తీర్చిదిద్ది స్టీల్వెల్ అంత చక్కటి వ్యాపార దక్షతతో ముందుకెళ్తున్నా సరే ఎంతో నిరాడంబరంగా ఉంటాం. ఇవాళ రోజున మన కార్యక్రమంలో ఉన్నటువంటి అతిథులంతా కూడా నిరాడంబరుడే. ఆయన వైశ్య వికాస వేదిక, విజన్ వాల్యూస్ విక్టరీస్ అని వీక్ 3 సంస్థ అధినేత అయి ఉండి కూడా ఎంత సింపుల్గా ఉన్నారు. జీవితంలో ఎంతో అద్భుతాలు చేయబోతున్నానని తన ప్రామిసింగ్ నేచర్ని నిరూపిస్తున్నటువంటి చైతన్యం ఎంత ఇది ఉన్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ అనేటువంటి అద్భుతమైనటువంటి సంస్థని ఒక ఆల్మోస్ట్ జాతీయ స్థాయికి తీసుకెళ్లినా కూడా అతి మామూలుగా ఉండేటువంటి రాజమౌళి గారు నిరాడంబరం ఉన్నారు. ఇలా ఒక్కొక్కళ్ళని చూస్తుంటే చాలా, ఇంకా 100 చిత్రాలు తీసినా సరే, ఇంకా ఎన్ని వందల చిత్రాలు తీసినా నేను ఇట్లానే ఉంటానని ఉండేటువంటి సింప్లిసిటీ ఉన్నటువంటి రామచంద్రన్ గారు ఇక్కడ ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అంటే విద్యా దదాతి వినయం, వినయాత్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తత సుఖం అని చెప్పినట్టుగా నిజమైనటువంటి విద్య ఉన్నవాడికి ధనం ఆటోమేటిక్ వస్తుంది. ధనం చివరిది, దట్స్ ఏ బై ప్రోడక్ట్.
అటువంటి విద్య విషయంలో, విద్య అంటే ఏంటి, ఒక సబ్జెక్ట్, ఆయన సబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మర్స్. ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటాం డూయింగ్ థింగ్స్ డిఫరెంట్లీ, డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ అని. ఆ రెండింటినీ మేళవించి చేస్తున్నటువంటి బండారు సుబ్బారావు గారు, ఆయన ఒక అద్భుతమైనటువంటి జ్ఞానంతో పాటు, సేవాగుణంతో పాటు, సింప్లిసిటీతో పాటు, సూపర్ క్వాలిటీస్తో పాటు, సింప్లీ సూపర్ వ్యక్తిత్వంతో పాటు ఒక భండారం అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కొట్టండి, నేను నా మాట మీకు నచ్చింది. నిన్ననే శ్రీ బండారు సుబ్బారావు గారితో నేను చరవాణిలో, చరవాణి అంటే మీరు ఎంతమందికి తెలుసు, చేతులెత్తండి దయచేసి. వండర్ఫుల్. మొబైల్కి చరవాణి, టెలిఫోన్కి దూరవాణి, ఇలా కొన్ని ఉన్నాయి. అది ఇంకో రకాలు మాట్లాడుకుంటాం. వాటి రమణయ్య గారు అంటారు, మీ కార్యక్రమ నిర్వహణ చేయమంటే బాగా చేస్తున్నారు సరే, ఎక్కువగా మాట్లాడితే అంటారు. నన్ను ఆయన అనకముందే నేను ఆపేస్తున్నాను. ఎందుకంటే ట్యాగ్ లైన్ కింగ్గా నాకు పేరు తెచ్చినటువంటి ఇంకొక ట్యాగ్ లైన్, వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఎఫ్ఎం రేడియోకి అది రాసింది నేనే, 93.5, ఇప్పుడు రెడ్ ఎఫ్ఎం. సో అలా ఉల్లాసంగా ఉత్సాహంగా వినేటువంటి శ్రోతలు ఉన్నప్పుడు మాట్లాడుతూ ఆ కార్యక్రమాన్ని ఒక తీయని వేడుక చేసుకుందాం. అది కూడా నా ట్యాగ్ లైనే, క్యాడ్బరీస్ డైరీ మిల్క్ యాడ్ చేయడం నాకు ఇష్టం. కానీ గడియారం వంక నేను చూసుకుంటూనే ఉంటాను, నాకు ఇచ్చినటువంటి సమయాన్ని అతిక్రమించను. అయితే జస్ట్ అనౌన్స్మెంట్ లాగా సో మాట్లాడారు అని చెప్పడానికైతే నేను ఇక్కడ కార్యక్రమ నిర్వహణకి నిలబడక్కర్లా. దాన్ని కాస్త అందంగా చిన్న కూర్పులాగా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా నాలో మాట్లాడడమే తప్ప నా గొప్పతనం చెప్పుకోవడం కోసం కాదు. అటువంటి భండారమైనటువంటి శ్రీ బండారు సుబ్బారావు గారితో నిన్ననే నేను మాట్లాడాను చరవాణిలో. ఆయనతో మాట్లాడుతుంటే అంత గొప్ప పారిశ్రామికవేత్త, ఈ ఊళ్ళో ఆయన సహాయం పొందినటువంటి సాంస్కృతిక సేవా సాంఘిక సంస్థలు లేవు. వంశీ మొదలుకొని, అభినందన మొదలుకొని, కిన్నెర మొదలుకొని, యువకళావాహిని మొదలుకొని, ఇంకా అలా పేరు చెప్పుకుంటూ పోతే ఇంకా మీరు ఆపుతారా లేదా అని మీరు నన్ను అడగకపోయినా అడగకుండా ఉంటారు. ఆ పరిస్థితి అక్కర్లేదు. అన్ని సంస్థలకి వారి సహాయం, వారి సహకారం, వారి ప్రోత్బలం ఉంటుంది. అలా అనేక మందికి పనికొచ్చే విధంగా తనని తాను మలచుకొని రాబోయే తరాల వారికి కూడా ఒక ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తితో నిన్న మాట్లాడినప్పుడు ఎంత సింపుల్గా మాట్లాడారు అనిపించింది నాకు. అటువంటి సింపుల్ వండర్ఫుల్ మ్యాన్, గ్రేట్ మ్యాన్, మన ముఖ్య అతిథి, మనందరి కోరిక మన్నించి ఈనాటి మన గాంధీ 150వ శత జయంతి ఉత్సవాలకి, ఇది కార్యక్రమాన్ని మొదలు దీన్ని శత జయంతి ఉత్సవాలు అనుకుందాం మనం. అటువంటి ఉత్సవాలకు ఇచ్చేసినటువంటి శ్రీ బండారు సుబ్బారావు గారిని తమ అందరికీ ప్రసంగం అని చెప్పారు, ముఖ్య అతిథి కాబట్టి తమ సందేశం వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. చాలా మందికి అవప్ప బ్యాంక్మెంట్ అప్పుడు తెలిసిపోతుంది. జనరల్గా అందరికీ అవప్ప అని తెలుసు, కానీ అవప్ప బ్యాంక్మెంట్ అప్పుడు వస్తుందని తెలియదు. అది దానికి ప్రెసిడెంట్ అయినటువంటి రమణయ్య గారికి, అలాగే మహిళా విభాగం ప్రెసిడెంట్ అయినటువంటి మణిమాల గారికి, చీఫ్ కోఆర్డినేటర్ మోహన్ దాస్ గారికి, సెక్రటరీ గుప్తా గారికి, మిగిలిన కార్యవర్గ సభ్యులందరికీ, వీరందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పెద్దలకు ఉపయోగపడే విధంగా, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా. మరి వారందరికీ, అలాగే ఇంతసేపు ఈ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి ఆలపాటి గారు, మరి ఆయన ట్యాగ్ లైన్ కింగ్ అన్నారు. ఫస్ట్ చెప్పారు మనకి ఏంటి, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని. మరి అది కూడా ఆయన రాసిన ట్యాగ్ లైన్. మరి ఆయనకి, అలాగే గౌరవ అతిథులుగా ఉన్నటువంటి ఈ రోజున ఇచ్చేసినటువంటి ఆర్ఎస్ ప్రదేశ్ అధినేత రాజమౌళి గారికి. ఆర్ఎస్ ప్రదేశ్ గురించి అందరికీ తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ ప్రదేశ్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరని నేను మనం భావిస్తున్నాము. మరి ఆయన కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో ఉండడం, అలాగే తుమ్మలపల్లి రామచంద్రన్ గారు, ఆయన కూడా దాదాపు 100 సినిమాలు తీశారు. కానీ సినిమాల తర్వాత నష్టపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నష్టపోని వ్యక్తి మా దావసత్య గారు. అలాగే
తన చక్కని ప్రసంగంతో ఆకట్టుకున్న చైతన్య రాయగూడి గారికి, అలాగే ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఇదిగా తీసుకొని దాన్ని నడిపించినటువంటి మన కాజం సత్యనారాయణ, ఆయన వైశ్య వికాస వేదిక అనే ఒక సంస్థ స్థాపించి దాని ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ, అవే కాదు వేరే ఎన్నో సంస్థల్లో ఆయన ప్రతినిధిగా ఉంటూ ఒక ఛానల్ కూడా నడుపుతూ మన తెలుగు జాతికి మన వయసులకి గర్వకారమైనటువంటి కాజం సత్యనారాయణ. మొన్ననే నేను ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నాను. దాదాపు 2000 మంది వచ్చారు ఆ రోజు. అది స్కాలర్షిప్ మెడల్స్ ప్రోగ్రాం. నేను ఆశ్చర్యపోయాను ఇంతమంది జనాలు వస్తారా అని. అట్లా ఏ కార్యక్రమం చేసినా చాలా గొప్పగా చేస్తున్న వ్యక్తి. మరి ఆయనకి అందరికీ చేసిన మీ ఆకాంక్ష మీ అందరికీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వినయపూర్వకమైన నమస్కారం. ఈ రోజున గాంధీ జయంతి ఒక మహాత్ముడు పుట్టిన రోజు. దాదాపు 150 సంవత్సరాలు అయిపోయింది. 150 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆయన మనం తలుచుకుంటున్నామంటే ఆయన మన జాతికి మనకు చేసిన సేవా కార్యక్రమాలు, మంచి పనులు, మరి అటువంటి పనులు మనందరూ కూడా చేస్తారని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున అవోపా బ్యాంక్ చాప్టర్ వారు కొంతమంది అనాథలకి దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. చాలా సంతోషము. మరి అలాగే ఆర్ఎస్ఎస్ వారు ఈ రోజుని కేంద్ర ప్రభుత్వం చెప్పే విధంగా ప్లాస్టిక్ వద్దు, పచ్చదశగా వద్దు అంటూ చేస్తూ ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఈ రోజున బ్యాగ్స్ కూడా తీసుకుపోతున్నారు వారికి. అలాగే ఫిఫ్త్ ఎస్టేట్ వాళ్ళు ఒకరోజు ఆయన ప్రెసిడెంట్ అయిన మోహన్ దాస్ గారిని ఆగిపెట్టారు. జస్ట్ ఒక 1 మీటర్ చేశాక నేను ఇట్లా మంచి పేద విద్యార్థులకి స్కాలర్షిప్ ఇస్తాం సార్ అని అంటే, మళ్ళీ ఆయన ఏమన్నారంటే మా సంస్థ నుంచి ఇచ్చే బదులు మీరే డైరెక్ట్గా కలిసి ఇవ్వచ్చు కదా, మాకు అంత ఓపిక లేదండి, నాకు ఐడెంటిఫై కూడా చేయలేను అని అన్నాను. దానికి ఆయనే శ్రమ తీసుకుని వాళ్ళని మేము చెప్పిన నామ్స్ ప్రకారం అర్హులైనటువంటి వాళ్ళని ఎంపిక చేసి ఎంతో కరెక్ట్ పద్ధతిలో చేసి ఒక 10 మంది 12 మంది స్టూడెంట్స్ని వాళ్ళు ఎంపిక చేయడం, ఈ రోజున వాళ్ళకి చెక్కులు అందించబోతున్నాం మేము. మీరు అనుకోవచ్చు ఇది ఆల్రెడీ 3-4 నెలల పైన అయిపోయింది కదా స్కూల్ స్టార్ట్ అయ్యి, ఇప్పుడు ఇవ్వడం ఏం లేదు. కానీ ఇక 3-4 నెలలు అయిన తర్వాత అయినా కూడా కట్టలేని వాళ్ళు అలాగే చెట్టుకుపోతూ ఉంటారు. మరి వాళ్ళకి ఈ రోజున మేము ఇవ్వబోతున్నాము. అది ఇన్ని కార్యక్రమాలు ఆ మహాత్ముని పుట్టినటువంటి 150 జయంతి సందర్భంగా చేయడం నాకు, అందులో నేను కూడా ఒక భాగస్వామిని కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మరొక మారు తమ మనస్సుని, తమ మనోదృక్పథాలని, తమ ఆలోచనని, తమ భావాలని మనందరితో పంచుకున్నందుకు, ఈనాటి ముఖ్య అతిథిగా వచ్చి తమ ప్రసంగం, తమ సందేశం మనకు వినిపించినందుకు ధన్యవాదాలు. గాంధీ జయంతి 150వ వేడుకలు, ఈ ఉత్సవాలు జరుపుకునేటప్పుడు కేవలం కాసేపు పాటలతో కాసేపు మాటలతో కాకుండా ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో సేవా కార్యక్రమాలను కూడా రూపొందించడం జరిగిందండి. ఆ సేవా కార్యక్రమాల్లోకి వెళ్ళే ముందుగా ఒక్కసారి ఆవోపా బ్యాంక్మన్ చాప్టర్ మెంబర్స్ అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కమిటీ మెంబర్స్, ఈసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, ఆవోపా బ్యాంక్మన్ చాప్టర్ ఈసీ మెంబర్స్ స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి మన విశిష్ట అతిథులతో ఒక్కసారి సామూహిక ఛాయాచిత్రం గ్రూప్ ఫోటో తీసుకున్నాక సన్మా కార్యక్రమాలను ముందుకెళ్తాం. తల్లి తండ్రి లేరు, మన
అందరినీ తల్లి తండ్రిగా భావించి ఆ పాప కింద చిన్న కేక్ కటింగ్ చేద్దామని పెద్దవాళ్ళు ఆశించి కావాలని కోరుతున్నాను. ఇలాగే పండగ జరగాలి పుట్టిన రోజు పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పుట్టిన రోజు పాపాయి. మన వేదిక మీదకి పిలవడానికి, మన అతిథుల ద్వారా అతిథుల చేతుల మీదుగా వారికి సహాయం అందించడానికి శ్రీ రామానందం గారిని నేను ఆహ్వానిస్తున్నాను. సందర్భంలో 180 వసంతాలు పూర్తయిన సందర్భంలో మరి ఈ కార్యక్రమం చేసుకోవడం పాటు యావత్ భారతావని శరన్నవరాత్రోత్సవాలు చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో తెలంగాణ వారు బతుకమ్మ పండుగ కూడా చేసుకుంటున్నారు. మన వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మాండ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని యొక్క బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఇక దసరా నుంచి సాయి సమాధోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ శరన్నవరాత్రుల్లో మనం ఏం చేసినా, మనం ఏం కోరుకున్నా అమ్మ మనకు ప్రసాదిస్తుందని చెప్పుకుంటూ ఈ రోజున పెద్దలందరూ కూడా సముఖంగా అనేక విషయాలు మాట్లాడారు, ఉత్తేజపరిచారు, ఉత్సాహపరిచారు, చక్కటి విషయాలు మనస్ఫూర్తిగా చెప్పారు. మీకందరికీ అభినందనలు తెలియపరిచారు, మిమ్మల్నంతా మెచ్చుకున్నారు. మరి ఈ రోజున బ్యాంక్మెన్ చాప్టర్ వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు పరంపరలో ఈ రోజున ఎన్నుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే మన మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ప్రతి వారు నడుస్తున్నాం. శాంతియుతంగా అహింసా పద్ధతిలో భారతదేశానికి స్వాతంత్రం సంపాదించిన మహనీయుని 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆయనకి నివాళులర్పించుకుంటూ ఆయన జోహార్లు ప్రదర్శించుకుంటూ ఈ రోజున మానవతాభావంతో అండదండలు అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమం మా ప్రెసిడెంట్ గారు, మా కార్యవర్గ వారు తలపెట్టారు. ఆ పరిష్కరించుకుని 100 మంది ఆర్ఫన్స్కి అమ్మా ఫౌండేషన్, మాతృ అభయ ఫౌండేషన్తో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా 1000 రూపాయల విలువ వస్తుంది. మనందరూ కూడా ఈ సముఖంలో పంచిపెట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మొదటగా కొంతమందిని పిలుస్తాను. వారంతా వచ్చి ఈ అతిథుల ద్వారా ఈ వస్తువులు తీసుకోవాల్సి మనగా కోరుతున్నాను. రజీవి వెలకొండ గారు, నాగలక్ష్మి గారు, ధనలక్ష్మి గారు, దీపిక గారు, అనితా నల్లా గారు, జ్యోతి మాంకల గారు, లలిత మాన్వర్ గారు సహృదయంతో ఇచ్చినటువంటి విరాళతోనూ ఆర్ఎస్ బ్రదర్స్ వారు ఇచ్చినటువంటి నేత సంచులు కూడా విధంగా పంచిపెట్టడం. ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇక్కడి నుంచి వాడవద్దు, ఈ బ్యాగ్ని ఏ పరిస్థితుల్లో వాడండి. తద్వారా మన ఈ పొల్యూషన్ని ప్లాస్టిక్ పొల్యూషన్ని నివారిద్దామనే ఉద్దేశంతో మోడీ గారు నిన్న నుంచి ప్రారంభమైనటువంటి దాంట్లో మనం కూడా ఆ చేయూతని ప్లాస్టిక్ మనం మన క్యారీ బ్యాగ్ కూడా తీసుకువెళ్ళి మనం అంతా కూడా ఆయన యొక్క
సహాయ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి అన్ని విధాల కాలుష్యాలకి అన్ని విధాల అనర్థాలకి కారణమైనటువంటి రాష్ట్రంలో కూడా ఏర్పడుతుంది కదా నా గొంతు అన్ని విధాల అనర్థాలకి కాలుష్యాలకి కారణమైనటువంటి ప్లాస్టిక్ ని బహిష్కరిస్తూ ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా పునర్నిర్మాణం కోసం పాటుపడే దిశగా మన ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు ఆ ప్లాస్టిక్ రహితమైనటువంటి ద్రవ్యాలతో పదార్థాలతో బ్యాగులు సప్లై చేశారు ఈ సేవా కార్యక్రమంలో భాగంగా. ఇది ఒక అద్భుతమైన విషయం. అందుకు మనం ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థని ఆ సంస్థ నిర్వాహకుల్ని వారి ప్రతినిధిగా ఏకైక ప్రతినిధిగా ఉన్నటువంటి రాజమౌళి గారిని అభినందిస్తూ గట్టిగా వారు ఉన్నటువంటి పేర్లు కూడా చదువుతారు. ఆ పేర్లు వినిచి వాళ్ళంతా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నారు. పోరుసు పావన చంద్ర గారు, మన వైశ్యులు వాసవి బిజినెస్ గ్రూప్ అని ఒకటి స్టార్ట్ చేశారు. మనకు అనుబంధంగా ఉంది ఆ సంస్థ. మనకు కూడా చాలా తోడు వాదుడుగా ఉంటున్నారు. వారు ఒక రోస్టర్ను ఫిట్టింగ్ చేస్తున్నారు మన సుబ్బారావు గారు. ఈ రోస్టర్ విషయం ఏంటంటే ఎవరికి ఏ సహాయం కావాలన్నా, ఏ రిపేర్ కావాలన్నా, ఏ వస్తువు కావాలన్నా కొన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయి. బ్యాంక్లో లోన్స్ కావాలన్నా, బ్యాంక్లో నుంచి సహాయం కావాలన్నా, ఏ పని కావాలన్నా, బిల్డింగ్ మెటీరియల్ కావాలన్నా, బిల్డింగ్ కట్టించాలన్నా, బిల్డింగ్ కొనాలన్నా, అమ్మాలన్నా ఈ యొక్క వాసవి బిజినెస్ గ్రూప్ సంస్థ 7 నెలలు వాళ్ళు 7 నెలల కింద ప్రారంభోత్సవం చేశారు. ఆ రోస్టర్ విడుదల చేయడానికి మన ప్రెసిడెంట్ రాజు గారిని సేవలు కావాల్సిందిగా కోరుతున్నాం.
సార్ కొంచెం వెనకకి కొంచెం ఓకే. సరే చూడాలి అందరూ పట్టుకోండి. ఇద్దరికి ఉపయోగంగా ఈ సంస్థలో ఉన్నటువంటి మెంబర్స్ కానీ వాళ్ళ బిజినెస్ మెంబర్స్ కానీ మనకు అవసరమైనటువంటి వారికి మనం ఫోన్ చేసి మనం వారి సేవలు ఉపయోగించుకోవచ్చు. రెండవది ఏంటంటే మన తరఫున వాళ్ళు కూడా బిజినెస్ గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజు బిజినెస్ చేయడం జరిగింది. అనిల్ పవర్, ప్రశాంత్, మల్లేష్, నితిన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఎవరిని ఇబ్బంది పెట్టడం ఒక్క నిమిషంలో క్లోజ్ చేసినాం. సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ గాంధీ జయంతి సెలబ్రేషన్స్కి అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. వేదికని అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. విబీజీ గురించి ఇక్కడ చాలా మంది తెలిసి ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి మీటింగ్లో చెప్పాను. నేను ఒకటి గర్వంగా ఏం చెప్పగలుగుతానంటే ఇక్కడ స్టేజ్లో ఉన్న గెస్ట్లు మా దాంట్లో ప్యాటర్న్స్ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. చాలా గౌరవంగా ఉంది మాకు. జస్ట్ మేము 7 months అయింది స్టార్ట్ అయ్యి. సో అంటే మనం చారిటీస్ అవి అన్నీ చాలా చేస్తున్నాం. వైశాఖ అంటేనే మనం చారిటీస్. సో మనం ఎవరికైనా చారిటీ ఇవ్వాలంటే ఫస్ట్ మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా మనం చారిటీ ఇవ్వడానికి. సో మనం డబ్బులు సంపాదించుకోవడానికి వాసవి బిజినెస్ గ్రూప్ స్టార్ట్ చేసాము. సో దాంట్లో ఆల్రెడీ 257 ఫ్యామిలీస్ అనేవి దాంట్లో ఎన్ఆర్ఐ విభాగాన్ని, వనితా విభాగాన్ని ఇంచుమించు ఒక 1000 ఫ్యామిలీస్ మాతో ఇప్పుడు జాయిన్ అయిపోయి ఇంకా మేము జాయిన్ అవుతున్నాం అంటున్నారు. సో దసరా రోజు మళ్ళీ విబీజీ 2 అని లాంచ్ చేస్తున్నాము. సో మన వాళ్ళు ఎవరైనా బిజినెస్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా బిజినెస్ ఉన్న వాళ్ళు రమణయ్య గారు కాంటాక్ట్ చేయొచ్చు. రమణయ్య గారు కూడా మా CCM ఎన్ఆర్ఐ విభాగంలో. సో ఆయన మీ నంబర్ ఇవ్వచ్చు. విబీజీ 2 లాంచింగ్ ఆన్ దసరా. సో ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ అతిథులందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. రమణయ్య గారు థ్యాంక్ యూ. అండ్ ఆలపాటి గారిని చాలా రోజుల తర్వాత కలిసాను. అది చాలా హ్యాపీగా ఉంది. మాట్లాడాలంటే మాట్లాడించాను, వెళ్ళిపోవాలంటే ఇంకాసేపు ఉంచాను. శ్రీ రాజమౌళి గారు అన్యథా భావించవద్దు. ఈనాటి మన కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమానికి శోభని చేకూర్చినందుకు ఈ సంస్థ తరఫున వారికి మన గౌరవ పురస్కరంగా ఒక చిన్న సత్కారం. చప్పట్లు. RS బ్రదర్స్. RS బ్రదర్స్ షాపులో కూర్చుంటారు. 24 గంటలు జనం వచ్చేస్తూ ఉంటారు. అంటే అంత నమ్మకానికి ప్రతీకగా ఎదిగినటువంటి సంస్థ కాబట్టి అందరూ అంత మంది వస్తుంటారు. అటువంటి సంస్థ ప్రతినిధిగా మన దగ్గరకు వచ్చారు వారు. వారికి మనం ఇంకా చప్పట్లు కొట్టాలి. నిదర్శనం. స్వయం కృషితో ఒక మనిషి ఎంత ఎదుగుతాడు అనే దానికి సజీవ సాక్ష్యంగా మన ముందు నిలబడి ఈనాటి మన కార్యక్రమానికి వచ్చి ముఖ్య అతిథిగా తమ అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చారు, తమ అమూల్యమైనటువంటి సమయం ఇచ్చారు, మనకందరికీ ఇంత సహాయం అందించారు, మనందరికీ ఇంత తోడ్పాటుగా ఉన్నారు. శ్రీ బండారు సుబ్బారావు గారికి ఆవోపా బ్యాంక్మెన్ చాప్టర్ తరఫున ఈ గాంధీ శత జయంతి 150వ ఉత్సవాల సందర్భంగా మా సత్కారం.
ఓకే అందరూ ఇటు చూడండి సరే సార్ అందరూ ఇటు చూడాలి రండి బేట వెనకాలకి వెళ్ళిపోండి బేట అంతా 100 సెంచరీ అయిపోయింది సార్ అంతా సచిన్ టెండూల్కర్ పార్టీ ఆదిత్య ఇట్లా ఇట్లా సార్ ఇటు చూడండి సార్ సార్ అమ్మాయి